ఈ జూనియర్ యాంకర్ ఒక సీనియర్ యాంకర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు అనమాట. ఎక్కువ అందాల ఆరబో ఈ టైప్ లో తమ్లైన్స్ అయి పెడుతూ ఉంటారు కదా. డే ఇన్ అండ్ అవుట్ మా మమ్మీ పొద్దున్న నుంచి 10 సార్లు చెప్తారు నాకు మాట. పెళ్ళైన వాళ్ళకి ఒకలా కామెంట్స్ వస్తే పెళ్లి అవన వాళ్ళకి ఒకలా కామెంట్స్. అయితే చాలా మంది యాంకర్స్ మరి ఇది కాంట్రవర్షియల్ అవ్వాలని చేస్తారు, లేకపోతే పెళ్ళి ఏమైనా క్యాన్సిల్ చేసుకుందామా, ఎందుకు వచ్చింది నాకు ఇది. అవునా? ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే మొన్న నీకు ఇది అయింది కదా ప్రేమ గారు అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్. వింధ్య గారికి కొంచెం తెక్కు ఉంది, మోడలింగ్ కూడా చేశారు. నాకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు. అంటే అమ్మాయిలు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు అనుకోవచ్చు. చాలా మంది మోడల్స్ బ్యాక్ స్టేజ్ కి వెళ్ళి అమ్మాయిలు జస్ట్ డ్రెస్ వచ్చి హెల్ప్ చేసి అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా అబ్బాయిలు ఉండడం. నిజమా? రాత్రి 12ంటికి 1 గంటకు మెసేజ్ చేసి 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ సంబంధించి మీ పేరు వస్తూనే ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మేము కంప్లీట్లీ మా గ్రాఫ్ పడిపోయింది బిగ్ బాస్ లోకి, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎంత అంటే అంతకు వచ్చేస్తున్నారు. యువరాజ్ ఎప్పుడైనా మీట్ అయ్యారా? కలిసాను ఆఫీస్ లో. ఆయన లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ ఉంది, అంతకంటే పెద్ద హార్ట్ బ్రేక్ మూమెంట్. ఈ 10 years లో ప్రొఫెషనల్ పరంగా ఎప్పుడైనా మీరు హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సో ఎప్పుడైనా సరదాగా సుమా గారు కలిసినప్పుడు అక్క ఏంటక్క అన్ని నువ్వే తీసుకుంటావు 2-3 మాకు వదలదు, ఆవిడలాగా మనం చేయగలుగుతామా, అది కూడా మనల్ని మనం క్వశ్చన్. తెలుగు రాని వాళ్ళు కూడా యాంకర్లే బట్ భ్రష్టు పట్టిస్తున్నారు అని అనిపిస్తుంది. నాకు విరాట్ కోహ్లీ అంటే అంత ఇష్టం ఉండకపోయేదండి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఓకే ఇంకొక ప్లేయర్. రామలక్ష్మణులు లాగా క్రికెట్ కి ఈ జనరేషన్. Hey, hi viewers, welcome to Filmy Looks. నేను మీ చందు. ఈ రోజు ఇంటర్వ్యూ ఈ జూనియర్ యాంకర్ ఒక సీనియర్ యాంకర్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు అనమాట. సో ఆవిడ మోడల్ కూడా. వీటన్నిటికీ మించి క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ అంటే అందరికీ తెలుసు, అంతేకాకుండా చాలా మందికి ఆవిడ క్రష్ కూడా. సో ఆవిడే వింధ్య గారు ఈరోజు నాతో ఉన్నారు. చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలని నాకుంది, మరి ఆవిడ ఏం చెప్తారో చూద్దాం. హలో వింధ్య గారు. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బిజీగా చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగున్నారు అని చెప్పేసి. వింధ్య గారు ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది ప్రెసెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అనేది ఉంటది కదా, సో మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఏం పెద్ద తేడా లేదు, అంత సేమ్ టు సేమ్. యాక్చువల్లీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కూడా దొరకదు. లక్కీలీ ఈసారి IPL కి వచ్చేసరికి మాకు హైదరాబాద్ లో పెట్టారు స్టూడియోస్ అన్ని, లేదంటే ఆల్ ద టైమ్ బాంబేకి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తూ ఉండేదాన్ని. బట్ లైఫ్ ఎలా ఉంది అని అంటే 3 క్రికెట్ షోలు, 6 సినిమా ఫంక్షన్లు. చాలా బాగా చెప్పారు. 3 పూలు 6 కాయలు అన్నట్టు. అది పాత సామెత. అవును, కొత్త సామెత 3 క్రికెట్ ఈవెంట్లు, 6 సినిమా ఈవెంట్లు అనమాట. సో అంటే మీరు పుట్టింది, పెరిగింది, చదివింది, మొత్తం స్టడీస్ మొత్తం హైదరాబాద్. మొత్తం హైదరాబాద్. పుట్టింది సికింద్రాబాద్ లో విజయ నర్సింగ్ హోమ్. ఆ తర్వాత పెరిగిందంతా చదివిందంతా కూడా ఇక్కడే. మా తాతగారు వాళ్ళు నేటివ్ వచ్చి తణుకు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడి నుంచి వచ్చి ఎప్పుడో 60 years బ్యాక్ ఇక్కడ సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో, గట్కేసర్ లో ఇన్ఫాక్ట్. సో ఆయన గురుకుల్కి హెడ్ మాస్టర్ లా వచ్చారు. అప్పటి నుంచి మా ఫ్యామిలీ అక్కడే ఉంది. మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి తాతగారిది ఇటు సైడ్, ఆయన రైల్వేస్ అనమాట. ఆయన ట్రాన్స్ఫర్ అవుతూ వాళ్ళు సికింద్రాబాద్ లో సెటిల్ అయ్యారు. సో గట్కేసర్ టు సికింద్రాబాద్, మధ్యలో హైదరాబాద్, ఇదే కవర్ చేస్తూ అటు ఇటు చదువుతూ అట్టే బ్యాలెన్స్ చేస్తూ. ఓకే, నాన్నగారేమో ఫార్మర్, కరెక్ట్. మమ్మీ ఏమో టీచర్.
సో ఇది నిజంగా రేర్ కాంబినేషన్. అవును. వీటన్నిటికి మించి మీది ఇంకా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక Yes. రైతు ఫ్యామిలీ నుంచి ఒక ప్రొఫెషనల్, అంటే దాన్ని ఏమంటారంటే ఒక స్టడీస్ ఏదో ఒక ఆ ఫ్యామిలీ నుంచి ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి రావటం అనేది అసలు మీకు ఎక్కడ అది ఎక్కడ పొంతం లేదు, అసలు మీకు ఎక్కడ అది అసలు నాకు కూడా థాట్స్ లేవు అసలు ఎప్పుడు. సో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మై మామ్ ఇస్ అ టీచర్. ఆవిడకి ఎప్పుడు నేను చదువుకోవాలి, ఆవిడకి ఏంటంటే బిఎడ్ చేసి నేను టీచర్ అవ్వాలి అనేది ఉండేది అమ్మకి. నాకేమో టీచింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, బట్ చదువుకోవడం ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్, గుడ్ స్టూడెంట్. సో ఎప్పుడైతే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కస్తూర్బాలో చదువుతున్నప్పుడు లోక్పాల్ మూమెంట్ అని, అన్నా హజారే మూమెంట్ అప్పుడే బూమ్ అవుతుంది అనమాట ఫుల్. సో మా కాలేజ్ నుంచి మాట్లాడడానికి, ఒక డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి నన్ను పిలిచారు. అసెంబ్లీకి వెళ్ళాం మేము అంతా కలిసి. సో వెళ్ళినప్పుడు నేను అక్కడ ఈ కరప్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేచి నా ఒపీనియన్ చెప్పాను. సో నేను లేచి చాలా రాడికల్ ఆన్సర్ ఇస్తే హెచ్ఎంటీవీ సియు అప్పట్లో రామచంద్రమూర్తి గారు, ఆ తర్వాత సాక్షికి కూడా వెళ్ళారు ఆయన. సో హీ సా మీ దేర్ అండ్ ఆయన చీఫ్ ప్రొడ్యూసర్ కి పిలిచి అమ్మాయి న్యూస్ రీడర్ అవుతుందేమో అడగండి అని చెప్పారు. అని అడిగితే వాళ్ళు వచ్చి న్యూస్ రీడర్ అవుతారా అని అడిగారు. సో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ గుడ్ ఒపీనియన్ ఫర్, అంటే స్క్రీన్ మీద ఉండడానికి నాకు ఎప్పుడు గుడ్ ఒపీనియన్ ఉండేది కదా, బికాస్ రకరకాల మాటలన్నీ వింటూ ఉంటాం కాబట్టి. అది కూడా అప్పట్లో బ్యాక్ దెన్ నేను 2011 ఆ టైంలో. సో వద్దు నేను చేయను అని చెప్పాను. చెప్తే ఆయన చాలా రోజులు మళ్ళీ కాల్ చేయడం, నంబర్ తీసుకొని లైక్ మీరు ట్రై చేయండి, న్యూస్ రీడరే కదా, అది మీరు అనుకున్నట్టుగా ఉండదు, అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశారు. సో ఫైనలీ మా ఫ్యామిలీ కన్విన్స్ అయ్యారు. నేను ఒక 6 నెలలు హెచ్ఎంటీవీకి వెళ్ళి రెగ్యులర్ గా కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని ఎలా ఉంటది ఏంటి అని అబ్జర్వ్ చేయడానికి 6 నెలలు తీసుకున్నా. తర్వాత మెల్లమెల్లగా ట్రైన్ అయ్యి దెన్ గాట్ ఇంటు దిస్. సో ఇప్పుడు మనందరికి ఎంతో ఇష్టమైన అంటే సో బేసిక్ గా మీరు మోడలింగ్ చేశారు, కొన్ని సినిమాలకి హోస్ట్ చేశారు, కొన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చేశారు. ఇవన్నీ గుర్తురావు మాకు. ఓన్లీ ఐపీఎల్, క్రికెట్, ఇండియా. ఎందుకంటే కన్సిస్టెంట్ గా 7 years నా దాంట్లో కూడా అలాగే సేవ్ ఐపీఎల్ యాంకర్ విద్యా గారు. సో అంటే బేసిక్ గా ఇప్పుడు యాంకరింగ్ అనేది మామూలుగా సినిమాలకి ఇటు చేస్తారు కానీ, బట్ క్రికెట్ కి చేయటం అనేది చాలా మేము రేర్ గా చూస్తాము. ఎక్కువ బాయ్సే ఉంటారు, గర్ల్స్ తక్కువ ఉంటారు. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి అండ్ మాకు ఇండియా గారే కనబడతారు. అది ఆ క్రికెట్ ఎలాగా అటు వెళ్ళాలని ఎలా అనిపించింది? సో ముంబైకి వచ్చి ఆడిషన్ ఇమ్మన్నారు. వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చిన తర్వాత, అంటే యాక్చువల్లీ విశాల్ పుష్ చేయడం వల్ల వెళ్ళాను నేను. తనకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తుంటావు, స్పోర్ట్స్ ట్రై చేయి. తనకి హర్ష బోగ్లే కామెంటరీ అన్నా, ఆల్వేస్ ఇంటూ క్రికెట్. ఎప్పుడు టెస్ట్ క్రికెట్ రాత్రి 2ంటికి 3ంటికి వచ్చినా కానీ హిల్ బి అవేక్, హిల్ వాచ్ ద మ్యాచ్. సో నేను అనేదాన్ని, నువ్వు ఇలానే క్రికెట్ చూసావంటే నేను అసలు పెళ్లి చేసుకున్న డివోర్స్ అవుతుంది, అలా ఉండేది మా కాన్వర్సేషన్. బట్ సరే పుష్ చేశాడు కదా, ఒకసారి ట్రై చేద్దాం, ఈ గోల తట్టుకోవడం ఎందుకులే అని చెప్పి వెళ్ళి క్యాజువలీ ఒక ఆడిషన్ ఇచ్చొచ్చాను కబడ్డీకి. ఇచ్చొస్తే విత్ ఇన్ అ వీక్ దే సెడ్ yes you have to come back, ప్రో కబడ్డీ స్టార్ట్ అవుతుంది. సీజన్ 5 లో తీసుకున్నారు అనమాట. సో అక్కడి నుంచి స్పోర్ట్స్. ఓకే, చాలా డౌట్స్ ఉన్నాయి నాకు విజయ్ గారు స్పోర్ట్స్ విషయానికి వస్తే. అంటే మామూలుగా మేము ఎప్పుడు క్రికెట్ చూస్తూ ఉంటాం, కొంతమందిని మేము బాగా లవ్ చేస్తూ ఉంటాం అనమాట స్పోర్ట్. కానీ మాకంటే ఎక్కువ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది అసలు మామూలుగా, ఎందుకంటే చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. అండ్ రీసెంట్ గా కూడా చూసాను, అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ధోని గారితో కొంతమంది ప్లేయర్స్ తో మీరు ఇంటరాక్ట్ అయ్యే. అది చెన్నై సూపర్ కింగ్స్ కోసం చేశాను. ఇక్కడేనా లేకపోతే చెన్నై? ఇక్కడ తాజ్ కృష్ణలో చేశాను, వాళ్ళు హైదరాబాద్. ఓకే ఓకే. అంటే మామూలుగా మీకు గుర్తుందా ఫస్ట్ మీరు హోస్ట్ గా చేసిన మ్యాచ్ కానీ లేకపోతే స్టేడియం ఎక్కడ ఏంటి ఆ రోజు ఏమన్నా గుర్తుందా మీకు? 2018 లో స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ తీసుకున్నారు. సో నేను జాయిన్ అయింది స్టార్ స్పోర్ట్స్, ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ మా గోల్డ్ లో టెలికాస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు తెలుగులో. సో 2018 లో ఫస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ ని తీసుకుంది వాళ్ళ బ్రాడ్కాస్టర్స్ గా ఆఫీషియలీ. సో అది నా ఫస్ట్ ఐపీఎల్. నేను స్టూడియోలోనే బాంబేలోనే చేశాను. ఓకే. సో ఆ రోజు వెంకటపతి రాజ్ గారు, వేణుగోపాల్ రావు గారు, వాళ్ళు ఫార్మర్ ఇండియన్ క్రికెటర్స్, వాళ్ళతో పాటు నేను నా ఫస్ట్ షో చేశాను. ఫస్ట్ మ్యాచ్ ఏంటి మీరు హోస్ట్ గా చేసింది? ఫస్ట్ మ్యాచ్ అదే, ఫస్ట్ షో అదే క్రికెట్ కి ఫస్ట్. బట్ మీరు వెన్యూకి వెళ్ళింది అంటున్నారా? కాదు, మ్యాచ్ అడుగుతున్నా. అంటే ఎవరెవరు ఆడారు ఏంటి ఆ రోజు, ఏమైనా ఐడియా ఉందా? ఆ రోజు ఐడియా లేదు. ఐ జస్ట్ రిమెంబర్ ది ఫస్ట్ డే. నా గెస్ట్ గుర్తున్నారు కానీ మ్యాచ్ గుర్తులేదు. అది 2018 లో ఫస్ట్ మ్యాచ్. ఓకే. అంటే మామూలుగా మేము ఎక్కడో టీవీలోను లేకపోతే ఆ స్టేడియం లో దూరం నుంచి చూసే క్రికెటర్స్ ని మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు కదా. సో ఎలా మీకు ఎలా అనిపిస్తుంది బేసిక్ గా? అంటే స్టార్టింగ్ లో ఐ యూస్ టు హ్యావ్ దట్ ఆ
ఫీలింగ్ అనమాట దగ్గర నుంచి చూడడం అది ఇది. ఇప్పుడు ఇట్స్ బీన్ 7-8 years నా వరల్డ్ కప్స్ చేసేసాం, ఐపీఎల్స్ ఇది నా 7th సీజన్. సో రెగ్యులర్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, చాలా మంది స్టార్ స్పోర్ట్స్ కి వస్తుంటారు. సో నవ్ ఐ ఫీల్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. అంత నాకు ఆ వావ్ ఫీలింగ్ ఇప్పుడు రాదు కానీ, బట్ ఐఎమ్ హ్యాపీ వాళ్ళతో కూర్చోవడం, క్రికెట్ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, బీట్ ధోని కానివ్వండి ఇంకెవరన్నా కానివ్వండి, వాళ్ళతో కూర్చోవడం. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ దట్స్ మై స్పేస్ నో, బికాస్ 7 years అయిపోయింది కాబట్టి. ఓకే. అండ్ ఎంఎస్ ధోని గారి గురించి మాట్లాడితే, సో హ్యూజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి, నాతో కలిపి చాలా మంది ఫ్యాన్స్. ఆయన గ్రౌండ్ లోకి వస్తుండే చాలు మొత్తం గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోతుంది కూడా. సో అలాంటి ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా, సో ధోని గారు ఎలా ఉంటారు, ఏమైనా మాట్లాడడం, సో మీ హోస్టింగ్ గురించి బాగుంది ఇలాంటి ఏమైనా చెప్పడం జరిగిందా, లేకపోతే ఆయన గ్రౌండ్ లో ఎంత కూల్ గా కామ్ గా ఉంటారో బయట కూడా అంతే కూల్ గా? నేను ఫస్ట్ టైం ఎంఎస్ ధోనిని కలిసింది ముంబైలో. సో మేము తాజ్ ల్యాండ్స్ ఎండ్ అనే హోటల్ కి చెక్ ఇన్ చేస్తున్నాం. నేను వెంకటపతి రాజు గారు ఇంకా అదర్ క్రికెటర్స్ మేము దిగి అప్పుడే లోపలికి వెళ్తున్నాం. సో నేను తిరిగి హోటల్ రిసెప్షన్ లో ఏదో మాట్లాడుతున్నా ఎవరితోనో. సో రాజు గారు కూడా నా పక్కన నించుని ఉన్నారు. ధోని సడన్లీ కమ్స్ అండ్ రాజు గారు మీరు చేసి క్యా హై రాజు బాయ్ అని ఇట్లా అన్నారు. నేను ఎవరు అని చెప్పి ఇలా వెనక్కి తిరిగి చూసా, అని చూస్తే ఎంఎస్. సో రాజు గారు వాజ్ లైక్ ఏ ధోని అది ఇది అని చెప్పి మాట్లాడి, వెంటనే పక్కనే నేను ఉన్నాను కదా, ఇట్స్ లైక్ షీఈ్ అ తెలుగు యాంకర్ అది ఇది అని అంటే, సునా తెలుగులో కూడా వస్తుంది కదా బ్రాడ్కాస్ట్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. అండ్ యూ గైజ్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అని చెప్పారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం లైక్ ప్రాపర్ ఇంట్రడక్షన్ అప్పుడు జరిగింది. ఓ 5-10 minutes మాట్లాడాం ఆ రోజు ఆయనతో. ఇది ఇది 2018 లోనే కలిసాను. అండ్ దాని తర్వాత స్టేడియంస్ కి వెళ్ళడం ప్రతిసారి ఆయన ఆడుతుంటే చూడడం వరకే, బట్ ఎప్పుడు ప్రాపర్ ఇంటరాక్షన్ అవ్వలేదు. మొన్న వైజాగ్ స్టేడియం కి వెళ్ళాను. ఆ రోజు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఐ వాజ్ దేర్, మ్యాచ్ కంటే ముందు రోజు. ఆ రోజు చూసి ఆయన ప్రాక్టీస్ కి రాలేదు. నెక్స్ట్ డే చూస్తే చెన్నైలో 37 runs కొట్టారు. సారీ, హైదరాబాద్ లో ఆయన వచ్చి 37 వైజాగ్ లో హైదరాబాద్ లో వైజాగ్ లో అయ్యాయి కదా మ్యాచెస్. ఐ గాట్ కట్. వైజాగ్ లో కొట్టారు 37. వైజాగ్ లో వచ్చారు, రావడం ఆయన 37 runs, ఫస్ట్ బాల్ 4. సరే ఆ రోజు మళ్ళీ ఐ వాజ్ దేర్ ఎట్ ద బౌండరీ లైన్, చూసా, మాట్లాడా. బట్ ఐ నో దట్ నెక్స్ట్ 1 or 2 days లో నేను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తోని ఇంటరాక్ట్ అవుతున్నాను. ఇండియా సిమెంట్స్ వాళ్ళ ఈవెంట్ అనమాట. సో చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్స్ వాళ్ళు. సో వాళ్ళు అడిగారు హైదరాబాద్కి వచ్చినప్పుడు, వింధ్యా గారు మీరు చేస్తారా అంటే, యా నేను ఉన్నానండి, నేను చేస్తాను అని. సో అందుకని వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ నెక్స్ట్ డే ఫ్లై అయ్యాను. సో ఆ ఇంటర్వ్యూకి సమీర్ రిజ్వీ, డారెల్ మిచెల్ అండ్ ఎంఎస్ ధోని వచ్చారు. సో ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. ఐ టోల్డ్ హిమ్ ఈవెంట్ కంటే ముందు కూడా కొన్ని తెలుగు డైలాగ్స్ చెప్పాలి మీరు. సో మీరు మీ అమ్మాయితో గుజరాతీలో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్ లో మాట్లాడించారు, కానీ మీ నోట్లోంచి ఎప్పుడు మన తెలుగు మాట రావడం మేము వినలేదు. సో నేను మీతో కొన్ని తెలుగు మాటలు మాట్లాడిస్తా, మీరు చెప్పాల్సిందే అన్న. దెన్ హీ వాజ్ లైక్ ఓకే ఐల్ ట్రై అని అన్నారు. సో స్టేజ్ మీదకి వచ్చాక బాగున్నారా అంటే చాలా బాగున్నాను అని చెప్పారు. అండ్ దెన్ మన పుష్ప డైలాగ్ తగ్గేదిలే ఇవన్నీ చెప్పారు. సో అక్కడి నుంచి ఆడియన్స్ లో ఇంకా ఫుల్ రెస్పాన్స్ అనమాట. సో హీ ఎంజాయ్డ్ ఇట్. ఆయనతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది డీలర్స్ వాళ్ళు వెళ్ళి పిక్చర్స్ దిగారు అండ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. అండ్ దెన్ దాని తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడైతే ధోని గారితో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పారు, బట్ మీ లైఫ్ లో ఇది కాకుండా అనుకోకుండా ఏమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు కలవాలి అంటే, మనం బయట కొంతమంది హీరోస్ ని, హీరోయిన్స్ ని మనం బయట చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు సడన్ గా మన ఫ్లైట్ లో మన పక్కన లేకపోతే హోటల్లో ఎక్కడో చోటప్పుడు మీరు ధోని గారి గురించి, అలా మీ లైఫ్ లో ఏదైనా ఒక సడన్ ఎక్స్పీరియన్స్ జరిగిందా ఎవరితో? అలా చాలా మందితో జరిగిందండి. వివియన్ రిచర్డ్స్, డేవిడ్ బెకమ్ ఫుట్బాలర్, బ్రయన్ లారా, సచిన్ టెండూల్కర్. సో వరల్డ్ కప్స్ కి ఇవన్నీ వెళ్ళేటప్పుడు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, దీస్ ఆర్ ఆల్ స్పెషల్ మూమెంట్స్. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇరిటేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ నేను అప్పుడప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంటే లైక్ ఇప్పుడు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయటం వరకు ఓకే, అటేపు నుంచి ఓవర్ గా నాకు అర్థమైపోయింది ఏ రీల్ గురించి మాట్లాడుతున్నా. అది రీసెంట్ గా జరిగింది. కొంచెం మీరు ఐ ఆల్వేస్ ఎంజాయ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో వెళ్ళినప్పుడు. ఫస్ట్ ద వే దే ట్రీట్ మీ, విత్ ద వే దే రిసీవ్ మీ, లైక్ ఐపీఎల్ చేస్తుంటారు కదా, అది చాలా బాగుంటుంది. బట్ ఐ అండర్స్టాండ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. రీసెంట్ గానే ఒక చిన్న వియర్డ్ సిచ్యువేషన్, అది నేను కూడా ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఎవరు ఆడియన్స్ నుంచి లేచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు. అది చాలా వైరల్ అయిపోయింది. మన
మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ మీ ఫ్యామిలీ స్టార్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్తే మొన్న నీకు ఇది అయింది కదా అని ప్రేమ గారు అండ్ మృణాల్ ఠాకూర్ వాజ్ ఆస్కింగ్ వాళ్ళు చూసారంట. అవునా అదంతా జరిగిందా అని చెప్తే అప్పుడు తర్వాత నేను చూసా ఆ వీడియో. బట్ అలా అడిగారు, బట్ దట్స్ ఓకే. నాకు ఇట్ ఈస్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్ లైక్ దట్ అన్లెస్ అండ్ అంటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోకుండా. బట్ అడిగిన పద్ధతి విధానం నచ్చలేదు, అందుకని నేను కూడా వెంటనే మొగుడు ఉన్నాడు నంబర్ కావాలని బట్ తర్వాత చూస్తే ఇట్ వాస్ సో ఫన్నీ. ఇచ్చేయాల్సింది ఒకసారి వాడి పాపం. లేదు బట్ దట్స్ ఓకే. అలా ఉంటారు కొంతమంది. అందరూ సాఫ్ట్ గా ఉంటారని అనుకోకూడదు, అందరికి మేనర్స్ ఉంటాయని అనుకోకూడదు. ఒక్కొక్కరు ఒక రకం మన వేళలాగా డిఫరెంట్ గా ఉంటారు, వాళ్ళ అప్రోచ్ వేరేలా ఉంటుంది. సో దట్స్ ఫైన్. ఓకే వినయ్ గారు, ఒక పర్సనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు చాలా మంది లైఫ్ చాలా ఓపెన్ బుక్ లాగా ఉంటుంది. సోషల్ మీడియాలోను వార్తల్లోనూ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏదో రకంగా వస్తూనే ఉంటారు. అండ్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా మీ మీద కొన్ని థంబ్‌లైన్స్, అంటే లైక్ మీరు కొన్ని బయట షూట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇలా వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో చాలా వరకు థంబ్‌లైన్స్ పెట్టేసి కొంచెం ఓవర్ ద బోర్డ్ ఇండియా కొంచెం ఎక్కువ డోస్ పెంచింది, అంటే మీరు ఎదురుగా ఉన్నారు ఎలా చెప్పాలో కూడా, అండ్ ఎక్కువ అందాల ఆర్బో ఈ టైప్ లో థంబ్‌లైన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, అవి మీరు కూడా చూసుంటారు ఐ థింక్. అలా చూసినప్పుడు మీ రియాక్షన్ కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అది ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటారు? అది పాజిటివ్ గానే తీసుకుంటారా, కానీలే అని లైట్ గా వదిలేస్తారు? అసలు మా ఇంట్లో వాళ్ళు ఎప్పటి వరకు వచ్చి నన్ను ఎప్పుడు ఒకసారి కూడా థంబ్‌నెయిల్ ఉంది అది ఇది కూడా అసలు వాళ్ళు మాట్లాడారు. దే ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ జోన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి బ్యాక్గ్రౌండ్ మా పేరెంట్స్ ఇవ్వాలి. సో మా మదర్ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ, బట్ మా నాన్నగారు ఇస్ అ ఫార్మర్. బట్ మా తాతగారు వచ్చి మా మమ్మీకి నాన్న దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, దే ఆర్ వెల్ సెటిల్డ్ అని చెప్పి మ్యారేజ్ చేసేసారు. సో షీ ఆల్వేస్ ఫీల్స్ దట్ తన కెరియర్ లో ఏదైతే అచీవ్ చేయాలనుకుందో అది అచీవ్ చేయలేకపోయింది అనేది మా మమ్మీకి ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో చిన్న ఏజ్ లో పెళ్ళి అయిపోయింది, నాకు 2 పిల్లలు పుట్టేశారు అలా. సో కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ మా మదర్ ఎప్పుడు ఒకే మాట చెప్తారు నాకు చిన్నప్పటి నుంచి. మా అమ్మమ్మ, మై మదర్, ఆల్ ద లేడీస్ దట్ ఐమ్ సరౌండెడ్ విత్, ఓకే, ఈవెన్ ఇన్లాస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు దేర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఉమెన్. వాళ్ళు ఎప్పుడు నాకు ఒకటే చెప్తారు, నువ్వు సొసైటీ ప్రెషర్ తీసుకుని ఓకే ఈ ఏజ్ కి పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్ కి పిల్లల్ని కనాలి, ఇప్పుడు ఇదే బట్టలు వేసుకోవాలి, ఇప్పుడు ఇలానే ఉండాలనేది నువ్వు తీసే బ్రెయిన్ లోంచి. మేము ఏదైతే ఎంజాయ్ చేయలేకపోయామో మా లైఫ్, యూ ఎంజాయ్. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు, నువ్వు ఇంకేమైనా చేయకపోయినా పర్లేదు, నీకు ఏం చేయాలనిపిస్తే వచ్చి. ఇఫ్ యూ వాంట్ బి ఆన్ స్క్రీన్ లో ఉండు, నీకు వద్దు అని అనుకున్నావు మానేసి ఇంట్లో కూర్చో, నీ ఇష్టం. బట్ యూ హ్యావ్ దోస్ వింగ్స్, దాన్ని ఎంత చక్కగా నువ్వు యూజ్ చేసుకుంటావు, నీకు ఏది చేయాలనిపిస్తుంది చెయ్యి. కానీ ఎవరో ఒకరు ప్రెషర్ పెట్టారని, లేకపోతే ఎవరో ఒకరు లేదు అన్నారని నువ్వు నీ లైఫ్ ఉండకు అనేది నాకు ఆల్వేస్ డే ఇన్ అండ్ అవుట్ మా మమ్మీ పొద్దున్న నుంచి 10 సార్లు చెప్తారు నాకు ఈ మాట. సో షీ సేస్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వు ఏం చేస్తావు, నీకు ఏం చేయాలనిపిస్తుంది, యూ ఆల్వేస్ మెయింటైన్ దట్, యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అంటారు. సో నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు నాకు లైఫ్లో ఎక్కడ నువ్వు ఇది చేయకూడదు, ఇది చేయాలని రెస్ట్రిక్షన్సే లేవు. అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం ఇటు హైదరాబాద్ లో పెరగడం, లేదంటే ఎక్కువగా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అక్రాస్ ఇండియా అండ్ వరల్డ్ లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వెన్ ఐ గో అవుట్ విత్ దెమ్ నేను వాళ్ళ ఉంటాను. వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బి అ రోమన్ అంటారు, కానీ అక్కడికి వెళ్ళి నేను రంగస్థలంలో సో మేబీ నేను బయటకు వెళ్ళినప్పుడు మేబీ ఆ పిక్చర్స్ పోస్ట్ చేసి ఉండొచ్చు. కరెక్టే, లైక్ నా హాలిడే ఇలా జరుగుతుంది, లేకపోతే ఇది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండొచ్చు. దానికి వేరే వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు ఏం థంబ్‌నెయిల్స్ వేశారు, ఐ రియలీ డోంట్ మైండ్. అంత చాలా ఇంకా చెప్పాలంటే అంత టైం కూడా లేదు టు గో బ్యాక్ అండ్ సీ ఏం రాశారు, నేను చెక్ చేయను. ఇప్పుడు నాకు కూడా ఫార్వర్డ్ అవ్వవు, నేను చెక్ చేయను అంత. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెటిజన్స్ ఇవన్నీ కూడా పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్ళి అవ్వకపోతే ఒకలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చూసుకుంటే యాంకర్స్, ఎందుకంటే మీకు కావాల్సిన ఎపీరియన్స్. సో మీరు ఎంత చక్కగా కనబడితే అన్ని ఛాన్సెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అలాంటి టైంలో మీరు వేసే కొన్ని డ్రెస్సుల వల్ల కొన్ని కామెంట్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. పెళ్లి అయిన వాళ్ళు ఒకలా చేస్తే, పెళ్లి అయిన వాళ్ళకి ఒకలా కామెంట్స్ వస్తే, పెళ్లి అవన వాళ్ళకి ఒకలా కామెంట్స్. పెళ్లి అయిన వాళ్ళు అంటే పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, ఏంటి ఇలాంటి డ్రెస్సులు ఈ టైప్ లో వస్తాయి. సో అలాంటి వాళ్ళకి మీరు బేసిక్ గా ఏం చెప్తారు? అలాంటి ఎప్పుడైనా మీరు అలాంటి కామెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు? వస్తుంటాయి, బట్ ఐ థింక్ ఐ హావ్ వన్ గుడ్ క్వాలిటీ దట్ నాకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే నెగటివ్ కమెంట్స్ వస్తాయో నేను వాటికి రెస్పాన్స్ ఇవ్వను. వాట్ ఎవర్ ద పాజిటివ్ ఐ గెట్, అప్పుడే నేను వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను. అయితే చాలా మంది యాంకర్స్ మరి ఇది
కాంట్రవర్షియల్ అవ్వాలని చేస్తారో లేకపోతే ఏంటో, యాంకర్స్ అనే కాదు ఎవరైనా బేసిక్ గా ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా నెగటివ్ రాగానే వాళ్ళకు ఒక కమెంట్ ఇస్తారు, వాడు ఇంకోటి వస్తారు, వీళ్ళు ఇంకోటి ఇస్తారు. సో ఇట్ విల్ బికమ్ అ న్యూస్. నేను అసలు న్యూస్ లోకి రానివ్వనుగా ఫస్ట్ ఏదైనా నెగటివ్ వస్తే. ఓకే అన్నావా, నాకు నచ్చలేదా డిలీట్ చేస్తా, లేదంటే బ్లాక్ చేస్తా, లేదంటే నేను రెస్పాన్స్ ఇవ్వను. నాకు ఏదైతే పాజిటివ్ వస్తుందో నేను దానికే రెస్పాన్స్ ఇస్తా. నాకు ఏదైతే నచ్చిందో, ఈవెన్ నెగటివిటీలో కూడా దేర్ ఇస్ ఒక సర్టన్ స్టాండర్డ్ ఉంటుంది. అక్కడి వరకు ఇచ్చారా దానికి నేను రెస్పాన్స్ ఇస్తా. బట్ ఎక్స్ట్రాగా వెళ్ళిపోయి ఇంకేమైనా కామెంట్స్ ఇస్తే నేను అసలు రెస్పాన్స్ ఇవ్వను, నేను చూడనట్టు ఇగ్నోర్ చేస్తా. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్, ఇట్ వర్క్డ్ ఫర్ మీ. అందుకనే నా దాంట్లో చూస్తే మీరు నెగటివ్ కామెంట్స్ ఉండవు. ఇది పాజిటివ్ గా మాట్లాడితేనే మాట్లాడుతుంది, లేదంటే షీ డజంట్ వాంట్ టు టాక్ అనేది ఆడియన్స్ కి తెలుసు. వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ట్రిగర్ చేస్తారు బేసిక్ గా నెగటివ్ పెట్టారంటే మనం రెస్పాన్స్ ఇస్తామని. నేను ఇవ్వను, అక్కడి నుంచి నాకు తగ్గి. సో అందుకనే మీరు నా దగ్గర 100 కమెంట్స్ చూస్తే 1-2 నెగటివ్ ఉంటాయి, 98 పాజిటివ్ ఉంటాయి. 1-2 సార్లు చూస్తాడు, మూడోసారి వద్దులే అని చెప్పేసి వదిలేస్తాడు. అంతే. సో మంచి ట్రిక్ చెప్పారండి మీరు. చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అయితే చాలా మందికి తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు వార్తల్లో ఉండడానికి అలా రెస్పాన్స్ ఇస్తుంటారు. అంతే, నేను నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వను కాబట్టి. ఓకే, సో ఇంత వర్క్ పరంగా బిజీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ లైఫ్ స్టైల్ కూడా వర్క్అవుట్స్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇలాంటి టైంలో మీ హస్బెండ్ పేరు చెప్పచ్చు కదా, విశాల్, ఆయన సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది అసలు? మామూలుగా మీది లవ్ మ్యారేజే కదా? అవునండి, లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరు ప్రేమించారా, మీరు ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమించాల్సి వచ్చిందా? లేదు అంటే ఇది నాట్ ఎ టిపికల్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్. నేను మధ్యలో న్యూస్ రీడింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడు ఐ జాయిన్డ్ అ కంపెనీ కాల్డ్ ఇన్వెంచరస్. సో తను అక్కడ నా టీమ్ లీడర్. సో అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ చాలా కాలం పాటు. సో 2018 ఆ టైంలో హీ టోల్డ్ మీ దట్ హీ లైక్స్ మీ అండ్ ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పాను. నేను ఇష్టం ఉంటే మాట్లాడండి అని చెప్తే వాళ్ళ మదర్ ఒక్కళ్ళే, సింగిల్ పేరెంట్. సో వాళ్ళ ఫాదర్ ముందే చనిపోయారు. సో దే కేమ్ అండ్ స్పోక్. అట్లా మా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. నీకు నచ్చితే మాకు ఓకే అమ్మా అని అన్నారు. వాళ్ళు కూడా ఏం అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి 19లో వి గాట్ మ్యారీడ్, 2019లో. సో అప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు అందరు అన్నారు, ఈ ఏజ్ కి ఎందుకు చేసేసుకుంటున్నావు, ఇప్పుడే ఎందుకు చేసేసుకుంటున్నావు, అది ఇది అని. అంటే నాకు ఫుల్ భయం వేసేసి, అయ్యో ఏదో అయిపోతుంది నా జీవితంలో, నేను ఏదో టెన్షన్ పడిపోతున్నా. కరెక్ట్ గా పెళ్లికి వారం రోజుల ముందు కూడా కాల్ చేసి పెళ్లి ఏమైనా క్యాన్సిల్ చేసుకుందామా, ఎందుకు వచ్చింది నాకు ఇది, ఇలాంటి థాట్స్ లోకి వెళ్ళిపోయాను నేను. అవునా? బట్ హీ సెడ్ అలాంటిది ఏం జరగదు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అంటే. బట్ ఐ స్టిల్ థాట్ ఎక్కడో కెరియర్ పోద్ది అది ఇది అని అనుకున్నాను. బట్ కరెక్ట్ గా పెళ్ళయ్యే 3 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లో ఆ లిస్ట్ లో నా పేరు వేశారు. ఇదేంట్రా బాబు పెళ్ళవుతుంటే ఇప్పుడు వస్తున్నాయి ఇవన్నీ అని నేను అనుకున్నా. బట్ దాని తర్వాత చెప్పాలంటే 2019 తర్వాత ఇంకా 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 పాపులర్ అవ్వడం, షోస్ అన్ని కూడా, అదేం నా లైఫ్ లో చేంజ్ అవ్వలేదు. బికాస్ నాకు రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఏమో బహుశా. సో మ్యారేజ్ డింట్ చేంజ్ మీ మచ్. అది మన మెంటలీ అమ్మాయిలకి పెట్టేస్తారు తెలుసా, సొసైటీ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి. ఓ ఇంకా నీకు పెళ్ళి అయిపోయింది, నువ్వు మీ పేరెంట్స్ని వదిలేయాలి, నీ పేరెంట్స్ నుంచి వచ్చేయాలి. ఇది అంతా ఇప్పుడు కరెంట్ జనరేషన్ లో వర్కే అవ్వదండి, నిజంగా చెప్తున్నా. అంటే ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ స్టిల్ విత్ మై పేరెంట్స్, స్టిల్ విత్ మై ఇన్లాస్, స్టిల్ విత్ మై హస్బెండ్, ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. బట్ అదేదో ఒకప్పుడు అనుకునేటివి అన్ని కూడా తీసుకొచ్చి అమ్మాయిలు మెంటల్లీ పెట్టాలని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ది కేస్ అట్ ఆల్. నా లైఫ్ లో అయితే జరగలేదు అది. మరి వినయ్ గారు, అంటే మామూలుగా మనకి ఏ మనిషి కనెక్ట్ అవ్వాలన్నా ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఒక డీప్ సిచ్యువేషన్. సో అలా విశాల్ గారు మీకు ఎలా కనెక్ట్ అయ్యారు? మీ లవ్ మ్యారేజ్ దాకా వెళ్తాకి ఏదైనా ఒక టర్నింగ్ పాయింట్ అంటే? మామూలుగా ఆయన వచ్చారు, చెప్పారు, ఇంట్లో మాట్లాడమన్నారు, అయిపోయింది అంతేనా? బట్ నేను ఆ ఫ్రెండ్షిప్ మొత్తంలో ఐ హావ్ అబ్జర్వ్డ్ హిమ్ అండి. తను ఏంటంటే, నేను చాలా మంది అబ్బాయిలను చూసాను, ఏదో పొగడాలని చెప్పి కొంతమంది పొగుడుతూ ఉంటారు, లేదంటే ఫ్లర్ట్ చేయాలని చెప్పి ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో చెప్పాలని చెప్తుంటారు. బట్ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ మ్యాన్ ఎప్పుడు వచ్చి నా దగ్గరికి వచ్చి ఓకే నువ్వు ఇది నువ్వు అది అని చెప్పి ఎప్పుడు బోస్ట్ చేసిన సందర్భాలు లేవు. ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్ గా ఫేస్ మీద చెప్తాడు. రెండోది, నాకు కొంచెం కోపం ఎక్కువ, తిక్క చిన్నప్పటి నుంచి ఇంట్లో కొంచెం అది ఉంది, మా అమ్మ తిడుతూ ఉంటుంది. బట్ స్టిల్ నా కోపం తట్టుకోవడం చాలా కష్టం ఎవరికైనా కానీ. ఒక్కసారి ఇఫ్ ఐ లూజ్ ఇట్ దెన్ చాలా కష్టం. బట్ హీ హ్యాస్ దట్ పేషెన్స్, ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. అయితే ఎవ్వరు కూడా గెస్ట్ చేయరు అది. మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా నాకు ఎప్పుడైనా కోపం వచ్చిందంటే ఓకే కామ్, ఓకే కూల్ అని చెప్పి. బట్ తనకు వచ్చిందంటే నేను ఆపడం నాకు కూడా కష్టం. బట్ స్టిల్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్, చాలా ఓపిక్గా వింటారు. అండ్ he gives me right suggestions in my career కానివ్వండి, పర్సనల్ లైఫ్ లో కానివ్వండి. he's always there for me అనేది ఓ నమ్మకం. సో చాలా తక్కువ మంది అబ్బాయిల్లో నన్ను చూస్తూ ఉంటారు. లైక్ he's very honest, very loyal. సో వెనకాల ముందు, బికాస్ ఐ నో హిమ్ ఫర్ అ లాంగ్ టైమ్, 8-9 years తెలిసిన తర్వాత దెన్ వి గాట్ మ్యారీడ్. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా కాబట్టి ఐ ఫెల్ట్ హీఈస్ ద మ్యాన్.
చాలా జెన్యున్ గా లాయల్ గా ఉన్నాడు, అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఉమెన్ అంటే రెస్పెక్ట్ ఉంది, అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు తెలుసు కాబట్టి దెన్ ఐ థాట్ హీస్ ద రైట్ పర్సన్ అని. సో మొత్తం మీద అయితే వింధ్య గారికి కొంచెం తెక్కు ఉంది, దానికి లెక్క ఉంది, లెక్క ఉంది. సో ఎప్పుడైనా హోస్ట్ చేస్తున్నప్పుడు అండ్ పర్సనల్ గా కాకుండా ప్రొఫెషనల్ గా ఈ తెక్కు ఎప్పుడైనా ఎవరి మీద చూపించారా? లేదు లేదు, ఎప్పుడు వర్క్ ప్లేస్ లో జరగలేదు. బట్ ఎవరైనా ఎక్స్ట్రాగా వెళ్ళి ఏదైనా క్రాస్ అయ్యి ఏదైనా రాంగ్ పంచ్ లేయడానికి ట్రై చేసినా, లేదంటే ఐ టెల్ దెమ్ బాస్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నాట్ కంఫర్టబుల్, అది అక్కడికి కట్ చేయండి అంటాను. చాలా లేదు అలా ఏమన్నా నాకు నచ్చలేదు, ఇంతవరకు లిమిట్ ఓకే, ఇది లిమిట్ దాటి వెళ్తుంది వద్దు, లిమిట్ దాటి వెళ్తే ఓకే. సో మొత్తం అంటే ఇప్పుడు క్రికెట్ పరంగా కాసేపు పక్కన పెట్టేస్తే అండ్ సినిమాల పరంగా వస్తే మీరు మోడలింగ్ కూడా చేశారు. నేను ఫస్ట్ న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెంచరస్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నేను కస్తూర్బా కాలేజ్ లో చదివినప్పుడు నేను మిస్ కస్తూర్బా అండ్ మిస్ ఫ్రెషర్స్ ఇవన్నీ అయ్యానప్పుడు, సో ఆ బగ్ ఎక్కడో కుట్టింది నాకు. సో వై డోంట్ ఐ ట్రై మోడలింగ్ ఆల్సో ఫర్ సమ్ డేస్ అని అనుకుని న్యూస్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఇన్వెంచరస్ లో జాబ్ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ మోడలింగ్ ఇన్ 2013. లకోటియా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను, కొన్ని రోజులు మోడలింగ్ చేశాను. సో నాకు ఒక ఫస్ట్ షో వచ్చింది హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ నోవోటెల్లో, నాకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ షో ఐ హావ్ ఎవర్ డన్ అండ్ ఐ థాట్ ఇంతకంటే నాకు మోడలింగ్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది. దే ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ దాట్. బ్యాక్ స్టేజ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, నేను ఒకటే షో చేసా, దాని తర్వాత థ్యాంక్ యూ బాయ్ బాయ్, మోడలింగ్ అయిపోయింది అంతే. ఇష్టం మీకు నచ్చలేదు? నాకు నచ్చలేదు, ఎన్వైరన్మెంట్ నచ్చలేదు, అట్మాస్ఫియర్ నచ్చలేదు. మోడలింగ్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ అని నాకు అనిపించింది. ఓకే, అంటే అమ్మాయిలు కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నట్టు లేదు. ఓకే, దిస్ ఐ నెవర్ టోల్డ్ ఎనీవన్, బట్ ఐ వాంట్ టు టెల్ యూ, చాలా మంది మోడల్స్ ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉండరు, ఇట్లాంటి ఫ్యాషన్ వీక్స్ అవి అయినప్పుడు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో బ్యాక్ స్టేజ్ లో ఇది ప్రతి చోట జరుగుతుందని నేను అనట్లే, బట్ నేను చూసింది ఏంటంటే బ్యాక్ స్టేజ్ కి వెళ్ళి అక్కడే ఒక ప్రాపర్ రూమ్స్ ఉండవు, ఏముండవు, కర్టన్స్ ఉండవు, అమ్మాయిలు జస్ట్ డ్రెస్ తీసి అక్కడికక్కడే వేసేసుకుంటారు. సో అది చూసినప్పుడు నేను షాక్ లోకి వెళ్ళిపోయా ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ ఇట్ వాస్ వెరీ షాకింగ్ ఫర్ మీ టు సీ సమ్ మోడల్స్. అండ్ అబ్బాయి ఇప్పుడు వచ్చి హెల్ప్ చేసే అసిస్టెంట్స్ వీళ్ళంతా కూడా అబ్బాయిలు ఉండడం, అది చూసి నేను షాక్ అయిపోయి నేను జాగ్రత్తగా వెళ్ళి నా షో నేను చేసుకొని వచ్చేసి దెన్ ఓకే ఫైన్ ఎందుకు అని చెప్పి. రెండోది, ఈ మోడల్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రి 12ంటికి 1 గంటకు మెసేజ్ చేసి మీరు ఉన్నారా అని అడగడం. నా ఇదేంటంటే 10 దాటిన తర్వాత నాకు ఎవరు మెసేజ్ చేయకూడదు, ఎవరు కాల్ చేయకూడదు. దోస్ ఆర్ మై వెరీ స్ట్రిక్ట్ రూల్స్. ఎస్పెషలీ ఫ్రెండ్స్ వరకు ఫైన్, బట్ ఏదైతే లిమిట్ ఉంటుందో ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు కాల్ చేయకూడదు. ఎవరైనా చేసినా కానీ నాకు సారీ చెప్తారు ఇప్పటికి కూడా, సారీ అండి, సారీ ఫర్ కాలింగ్ యూ అట్ దిస్ టైం. సో అలా ఆ టైంలో మోడలింగ్ కోఆర్డినేటర్స్ రీచ్ అవుట్ అవ్వడం అంటే తప్పుగా కాదు, ఫస్ట్ ప్రొఫెషనల్ గానే రీచ్ అవుట్ అవుతారు, బట్ నాకు ఆ టైం నచ్చదు. నాకు కాల్ చేస్తే పొద్దున్న 8 తర్వాత చేయండి, రాత్రి 10 లోపల క్లోజ్ అయిపోవాలి, అదంతే. సో అట్లాంటివి అవన్నీ రావడం నాకు నచ్చలేదు. అండ్ దెన్ ఐ థాట్ ఓకే మోడలింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నేను అటు వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ మా మ్యూజిక్ లో చాయ్ బిస్కెట్ తో స్టార్ట్ చేసా లైవ్ షో, అక్కడి నుంచి కంటిన్యూ అయింది. అది మాకు తెలుసు, చాయ్ బిస్కెట్ ఇదంతా మాకు. సో బేసిక్ గా ఇందే గారు, మనకి ఈ ఒక ప్రొఫెషన్ మనం చేస్తున్నప్పుడు లేదా ఒక జాబ్ మనం చేస్తున్నప్పుడు ద ఫస్ట్ శాలరీ, ద ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అలా వింధ్య గారి లైఫ్ లో ప్రొఫెషనల్ గా చూసుకుంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్తే చెప్పచ్చు, దాంతో ఏం చేశారు మెమరబుల్ కదా అలాంటివి? నేను డిగ్రీలో ఉన్నప్పుడు బిఏతో పాటు బీబీఏ కూడా సైమల్టేనియస్ గా 2 degrees అట్ ఏ టైం చేశా. సో దానికి ఇంటర్న్షిప్ కోసం అని చెప్పి ఫస్ట్ పిలిచారు. అయితే నెక్లెస్ రోడ్ లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అప్పుడు. ఆ టైంలో ఇంటర్న్షిప్ లో ఈ బుక్స్ సేల్ చేయాలి మీరు, సో మీకు 3000 rupees స్టైఫండ్ లాగిస్తామని అన్నారు. సో ఐ ట్రైడ్ డూయింగ్ దట్. సో బుక్స్ అవి ఇవి అమ్మినప్పుడు అప్పుడు నాకు 3000 rupees వచ్చాయి ఫస్ట్. అవి తీసుకెళ్ళి అప్పట్లో ఒక ఐపాడ్ కొనుక్కున్నాం మ్యూజిక్ వినడానికి 3000 రూపాయలతో. అప్పుడు తక్కువ ఉండేది, 2011 or 10 ఆ టైంలో. ఇటు సైడ్ మన ప్రొఫెషనల్ గా హోస్ట్ గా న్యూస్ రీడర్ అయినప్పుడు మై ఫస్ట్ సాలరీ వాజ్ 6000 rupees. ఎందుకంటే నేను ట్రైనీగా జాయిన్ అయ్యాను కదా 2011 లో హెచ్ఎంటీవీకి. సో ట్రైనీగా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ చేస్తూ మంత్లీ వాళ్ళకి 6000 rupees ఇచ్చేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో. దాని తర్వాత కంటిన్యూస్ గా షోస్ చేస్తున్నప్పుడు వాజ్ డిఫరెంట్, బట్ 6000 వాజ్ మై సాలరీ బ్యాక్ దెన్. దాంతో కాలేజ్ ఫీజు కట్టుకునేది. ఓకే, అండ్ ఫైనాన్షియల్ గా విద్య గారు బాగున్నారా?
ఇంకా సెటిల్ అవ్వాలి, ఇంకా యాక్చువల్లీ నాకు ఫైనాన్షియల్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. రెండోది ఐ హ్యావ్ వెల్ సెటిల్డ్ హస్బెండ్. నా ఫైనాన్స్ తోని ఇంట్లో చేయాల్సింది ఏం లేదు, నేను చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కానీ ఐఎమ్ వెల్ టేకెన్ కేర్. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా కాబట్టి చేస్తున్నా కానీ, బట్ ఫైనాన్షియలీ ఐఎమ్ ఆల్వేస్ గుడ్ డీసెంట్ ఎనఫ్. మా పేరెంట్స్ చూసుకోగలుగుతారు, ఈవెన్ మై హస్బెండ్ కెన్ టేక్. ఓకే. అండ్ సోషల్ మీడియాలో అండ్ బయట జనాల్లో కూడా మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, మీకు ఫ్యాన్స్ బాగున్నారు. బట్ లాస్ట్ ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ సంబంధించి మీ పేరు వస్తూనే ఉంది. సో యాంకర్ విందే వెళ్తుంది, యాంకర్ విందే వెళ్తున్నారు అని చెప్పేసి నిజమేనా? మీ దాకా అప్రోచ్ వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా కొన్ని రీజన్స్ వల్ల ఏమన్నా ఆగారా? తర్వాత ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ కి వింధ్య గారు? ఏంటి దాని గురించి అడిగారు లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి. బట్ ఎవ్రీ టైమ్ బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ రావడము, లేకపోతే IPL రావడము, ఇలా ఏదో ఒక బిగ్ ఈవెంట్స్ క్లాష్ అవుతూ వచ్చాయి. సో సీరియస్లీ చెప్పాలంటే నేను బిగ్ బాస్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని 2 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా చూసింది కూడా లేదు. నాకు బిగ్ బాస్ అంటే ఏదో కాంట్రవర్సీస్ నడుస్తుంటది, ఈ ట్రైలర్స్ చూడడం, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చెప్పడం వరకే తెలుసు. కానీ నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని ఒక్క సీజన్ కూడా కంప్లీట్ గా చూడలేదు. ఇన్ఫాక్ట్ 2-3 ఎపిసోడ్లు కూడా కంటిన్యూస్ గా నేను చూడలేదు. సో అదేం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కొంతమంది ఏమో ఇందులోకి వచ్చిన తర్వాత లైక్ శివజ్యోతి, హిమజ, వీళ్ళందరూ నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు బిగ్ బాస్ మమ్మల్ని బిల్డ్ చేసింది. వీఆర్ వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మేము కంప్లీట్లీ మా గ్రాఫ్ పడిపోయింది, బిగ్ బాస్ లోకి అసలు వెళ్ళకు అని సజెస్ట్ చేస్తారు. సో ఐ హ్యావ్ 2 ఫ్రెండ్స్ టెలింగ్ మీ డిఫరెంట్ థింగ్స్. సో వాళ్ళు చెప్తే వినడం తప్పించి నాకు అక్కడ ఏమైంది ఏంటి అనేది తెలియదు. సో వెళ్ళాలన్నా కానీ ఐ ఫీల్ వెళ్తే ఆ రెస్పెక్ట్ మనకు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. సో ఆ డౌట్ లో నేను చాలా సార్లు వాళ్ళు కాల్ చేసినా కానీ దానికి సరేలేండి, ఓకేలేండి అని అన్నాను. బట్ వెళ్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. అండ్ ఇవాళ రేపు వచ్చే వాళ్ళకి కూడా వాట్ ఐ హియర్ ఇస్ వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్ కి వస్తున్నారో, ఫ్రీగా వస్తున్నారో. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు ఐ సీ దట్ ఒకప్పుడు ఒక స్టాండర్డ్ ఉండేది, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎంత అంటే అంతకు వచ్చేస్తున్నారు, అలా ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో లైక్ దట్. వెళ్తున్నాను అంటే ఒక సర్టన్ స్టాండర్డ్ తో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సూపర్. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, యాక్టింగ్ ఒకటే తక్కువైంది. ఎప్పుడైనా అవకాశాలు వచ్చాయి యాక్ట్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఉంది పలానా? వచ్చాయి. ఫస్ట్ ఆపర్చునిటీ నాకు గోపాల మూవీకి రీచ్ అవుట్ అయ్యారు. వావ్. బట్ అప్పటికి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. తర్వాత ముకుంద కోసం అడిగినట్టున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు, అప్పుడు కూడా లేదని చెప్పాను. తర్వాత కొంతమంది చేయొచ్చు కదా అది ఇదని అన్నారు కానీ, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టింగ్ చేయలేనేమో అని ఒక భయం. చక్కగా మాట్లాడతారు, ట్రై చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. ఎందుకు మనకు అసలు యాంకరింగ్ లోనే ఎంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు యాక్టింగ్ వైపు అని చెప్పి. సో దానికోసం నేను ఏం కోర్సెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో వెన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ యాంకరింగ్, ఇంకా అందులోకి వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా రేపు ఎప్పుడైనా మంచి ఛాన్సెస్ వచ్చి తెలియదు అంటే ఇందులో ఏమైనా బ్రేక్ పడితే బహుశా అందులోంచి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే చేయాలనిపిస్తే చేయాలనిపిస్తే. ఓకే. వినయ్ గారు, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మీ ఫేవరెట్? యువరాజ్ సింగ్. ఎప్పుడైనా మీట్ అయ్యారా? కలిసాను ఆఫీస్ లో ఒకసారి కలిసాను, స్టార్ స్పోర్ట్స్ లో. ఓకే. బట్ ఆయన లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ ఉంది, అది కూడా చెప్పకుండా ఎక్కడ చేయకుండా వరల్డ్ కప్ గెలిపించారు. అంటే ఆయనని కాదు, ఎంటైర్ టీమ్ మొత్తం కాంట్రిబ్యూషన్ ఉండింది. బట్ ఆ సిక్సర్లు కొట్టిన విధానం అండ్ ఇట్స్ వెరీ ఫ్లాంబాయింట్, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ లో కానివ్వండి, గేమ్ లో కానివ్వండి, నాకు అంత పర్సనలీ మేబీ నేను ఆ టీమ్స్ లో ఉన్నప్పుడు యువరాజ్ ని చూసానేమో, నాకు అదే ఆ పిక్చరే గుర్తు బ్రెయిన్ లో. ఓకే. అలా ఫీడ్ అయిపోయి 6 6 కొట్టింది. 6 6 మాకు యువరాజ్ గారు అనగానే అదే గుర్తు వస్తుంది. చెప్పి మరీ కొడతాడు కరెక్ట్ చూడు అని చెప్పి. ఏంటి ఎప్పుడు ఇన్సిడెంట్ మీట్ అయ్యారు? నేను ఒకసారి ఆఫీస్ లో కలిసాను, మాట్లాడాను. ఐ జస్ట్ సెడ్ హలో, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని మాట్లాడాను. హీ వాస్ వెరీ నైస్, పొలైట్లీ తీసుకున్నారు అంతే. ఐ డెంట్ ఈవెన్ క్లిక్ అ పిక్చర్ విత్ హిమ్ బికాస్ ఐ నో సమ్ డే నేను ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తా, మళ్ళీ కలుస్తాం. బట్ ఇలా నాకు కలవడం ఇష్టం లేదు, జస్ట్ హాయ్ బాయ్ వరకు ఫైన్ అని చెప్పారు, కలిసి వచ్చేసి. అయితే త్వరలో మళ్ళీ కలవాలి, యువరాజ్ గారిని కలవబోతున్నాను. అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఎంత హోస్ట్ చేస్తున్నా కూడా యాజ్ అ పర్సనల్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా యాజ్ అ క్రికెట్ లో చూసుకుంటే మీ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా?
అబ్బా ఆ టైప్ హార్ట్ బ్రేక్ కాదు అసలు. 2 వారాలు నేను మా ఆయన రూమ్ నుంచి కూడా బయటకు రాలేదు. వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయినాం. ఓ మై గాడ్, 10 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. ఆ వరల్డ్ కప్ నేను మొన్న 2023లో ప్రతి వెన్యూకి ఆల్మోస్ట్ వెళ్ళా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి అహ్మదాబాద్ స్టేడియం లో ఉన్నాను నేను. ఓకే, లైవ్ అక్కడి నుంచి స్టేడియం. మన సెలబ్రిటీస్ అందరు స్టాండ్స్ లో కూర్చున్నారు. నేను రోప్ కి యువతల పక్కన నేను, పక్కన రవి శాస్త్రి గారు, ఆల్ దిస్ పీపుల్ టుగెదర్. వాళ్ళందరితో కలిసి వాళ్ళు ఇంగ్లీష్ ఫీడ్ కి చేస్తున్నారు, అఫ్ కోర్స్ నేను తెలుగు చేస్తున్నాను. బట్ మన ఇండియన్ టీమ్ తో వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి దగ్గర నుంచి మ్యాచెస్ చూసి టీమ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వరల్డ్ కప్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ చాలా మ్యాచెస్ నేను వాళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచెస్ హోస్ట్ చేశాను. తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ 50th సెంచరీ కొట్టి సచిన్ టెండూల్కర్ ముందున్నారు స్టాండ్స్ లో. ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్. హీ జస్ట్ కేమ్ అండ్ డిడ్ దిస్ టు సచిన్ టెండూల్కర్. ఆ మ్యాచ్ నేను లైవ్ హోస్ట్ చేస్తున్నా. అంత హై వరకు వెళ్ళిన ఇండియాకి ఫైనల్స్ లో ఏం జరిగింది? ఆ మ్యాచ్ నేను స్టేడియంకి వెళ్ళలేదు, నేను స్టూడియోలో ఉన్నా. అదే జరిగింది, మీరు వెళ్ళకపోవడమే జరిగింది. మీరు వెళ్ళుంటే గెలిచింది. నా హార్ట్ బ్రేక్ అయింది. నేను సల్మాన్ ఖాన్ ఉన్నాం స్టూడియోలో, మనతో పాటు నాని గారు జాయిన్ అయ్యారు తెలుగు ఫీడ్ కి. ఇంతమంది ఉన్నాం, అందరం చీర్ చేస్తున్నాం ఇండియా కోసం. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఆ రోజు అసలు నాకు పోస్ట్ షో ఇంకా స్టార్ట్ చేసే ముందు ఏడుపు వస్తుంది, గల్లంబడి నీళ్ళు వస్తున్నాయి. నేనేమో యాంకర్ నన్ను గుర్తుంచుకోవాలి. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్, ఐ హ్యావ్ టు బి ఎ బ్లడీ యాంకర్ ఆన్ ద షో. వచ్చి నించుని షో చేస్తూ నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎందుకో ఆ ఏడుపల్లా వచ్చేస్తుంది అనమాట. దెన్ షో ఫినిష్ చేసేసా. మా ఎక్స్పర్ట్స్ వేరే కామెంటేటర్స్ అన్నారు, కమాన్ వీ ప్రొఫెషనల్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చిన్న పిల్లలాగా అని అన్నారు. కానీ బట్ ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఎనీమోర్ అని చెప్పి అది అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ ఒకవేళ ఇండియా గెలిస్తే బాంబేలో ర్యాలీ ఉంది నెక్స్ట్ డే. కప్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఉండినాయి, ఏం లేకుండా ఓకే ఓడిపోయా అని చెప్పి సైలెంట్ గా కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా, యూ డన్ అ గుడ్ జాబ్ అని చెప్పి నెక్స్ట్ డే ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసి 2 వారాలు రూమ్ లో అలానే కూర్చొని ఉన్నాం. అసలు ఎటు చూసినా వరల్డ్ కప్ పోయిందా, ఇంకా పోయిందా, ఇది ఒక డ్రీమ్ ఏమో, లేదు ఇండియా గెలుస్తుంది. ఇంకా అలా ఒక ఈవెన్ చెప్పా కదా, విషయాలు కూడా చాలా క్లోజ్లీ కనెక్టెడ్ టు క్రికెట్. అక్కడ ఏమైనా జరిగితే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో గెలిస్తే ఆ రోజు హైలో ఉంటాడు, ఓడిపోయిందా ఆ రోజు ఇంట్లో అందరికి చిక్కలే. సో ఈవెన్ హీ వాజ్ లైక్ 2 weeks మేము ఇద్దరం ఒకరినొకరు పట్టుకున్నా, అయ్యో ఇండియా ఓడిపోయిందా అందుకంటే పెద్ద హార్ట్ బ్రేక్ మూమెంట్ క్రికెట్ ఫ్యాన్స్ కి, ఎస్పెషల్లీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఉండనే ఉండదు. 10 మ్యాచెస్ ఇన్ రో గెలిచి, అది కూడా ఎలాంటి హైలో గెలిచాం అసలు మనం వరుసగా, ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి. ఓకే, దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే బేసిక్ గా మీరు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, క్రికెటర్స్ తో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లైక్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అంటే కొంతమంది మర్చిపోతారు, కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, ఎక్కడ ప్రెస్ మీట్ లో చూస్తే చందు ఏంటి అని పలకరిస్తారు. అలా మిమ్మల్ని ఆ క్రికెట్ లో కానీ లేకపోతే ఈ ఇండస్ట్రీలో కానీ బాగా అలా విష్ చేసి దగ్గరికి వచ్చి కొంచెం క్లోజ్ గా మాట్లాడే సెలబ్రిటీస్ అందరికీ తెలుసు అండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్రికెట్ ఫ్రెటర్నిటీలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కామెంటరీకి వెళ్ళినా కానీ హర్ష భోగ్లే గారు వచ్చి మాట్లాడతారు, మురళీ కార్తిక్ వచ్చి మాట్లాడతారు, ఇర్ఫాన్ పఠాన్ వచ్చి మాట్లాడతారు, ఇంగ్లీష్ నుంచి బ్రయన్ లారా వచ్చి మాట్లాడతారు. ఆల్ యాంకర్స్ కూడా ఫ్రెండ్సే. ఇప్పుడు వచ్చే ప్రతి క్రికెటర్స్ తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. ఈవెన్ తెలుగులో వస్తే రాజ్ గారు, వేణు గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, తిరుమల శెట్టి సుమన్, ఇన్ఫాక్ట్ 2 IPLs హైదరాబాద్ ఫ్రాంచైజీలో గెలిచినప్పుడు హీస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దట్, డెక్కన్ చార్జర్స్ నుంచి కానీ సన్ రైజర్స్ హైదరాబాద్. సో అందరూ తెలుసు క్రికెట్ లో, ఎవ్రీబడి విల్ కమ్ అండ్ టాక్. నేను వెళ్ళి మాట్లాడినా వాళ్ళు మాట్లాడతారు. సో ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి ఇన్ క్రికెట్. అండ్ మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు మూవీస్ అంటే పలకరిస్తారు ఈవెంట్స్ లో కలిసినప్పుడు. కానీ ఎవరు ఏంటి అనేది నాకు పర్టికులర్లీ, బికాస్ నేను ఎవరికి అంత క్లోజ్ కాదు కాబట్టి ఈవెంట్స్ లో పలకరించే వరకు హాయ్ హలో అంటారు, అంతవరకే. ఓకే, బట్ వింధ్య గారు మీరు ఈవెంట్స్, మూవీ ఈవెంట్స్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. మాకు ఎక్కువ చూస్తే సుమ గారు, లేకపోతే ఇంకా ఒక 2-3 కనిపిస్తూ ఉంటారు. మీరు చాలా రేర్, ఎక్కడో ఇయర్ లో ఒక 4 సినిమాలు లేకపోతే 3 సినిమాలకు మాకు కనిపిస్తూ ఉంటారు. అంటే రీసెంట్ గా కూడా ఒక 2-3 సినిమాలకు చూసి చాలా రోజుల తర్వాత వచ్చారు అన్నట్టు మేము ఫీల్ అయ్యాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే
ఏదైనా ఒక మూవీ లేకపోతే అప్రోచ్ అయ్యే విధానం నచ్చితే మీరు చేస్తారా, లేకపోతే బిజీగా ఉండడం లేదండి, వల్ల? నేను 2018 ముందు వరకు, నేను బాంబేకి కంప్లీట్ గా మూవ్ అయ్యే ముందు వరకు నేను రెగ్యులర్ గా ఇక్కడ మూవీ ఈవెంట్స్ చేశాను. నేను ఇక్కడి నుంచి ఎప్పుడైతే బాంబే షిఫ్ట్ అయ్యానో మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి దే హ్యాడ్ ఎన్ ఇష్యూ, దే టోల్డ్ మీ మీరు బాంబే వెళ్ళిపోతే ఎలా అండి, అదండి ఇదండి అని. బట్ నేను ఆ టైంలో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అటు మూవ్ అయ్యాను. ఆ టైంలో మిగతా యాంకర్స్ కి మెల్లమెల్లగా ఆపర్చునిటీస్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ ఈవెంట్ టిల్ డేట్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంది అని అంటే మాత్రం అది సుమా గారికే వెళ్తుంది ఆబ్వియస్లీ. ఇంకా వేరే యాంకర్స్ ఎవరు కన్సిడర్ చేయరు వాళ్ళు. సో సుమా గారికే వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఇంకా మిగతా వచ్చిన మూవీస్ లోంచి ఓకే నాకు ఇది అయితే, నేను బాంబేకి వెళ్లే ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్టన్ అమౌంట్, ఇప్పుడు ఒక 1 lakh అనుకున్నాం అనుకోండి, అంత చార్జ్ చేసాం అనుకోండి, నేను రిటర్న్ వచ్చేసరికి మరి ఇక్కడ ఏ యాంకర్స్ చేశారు ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ దాంట్లో 10% కి పడిపోయింది ఇప్పుడు. సో నేను ఆ ప్రైస్ కి చేసి వెళ్ళానే, ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను ఈ ప్రైస్ కి చేయాలా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో కొన్ని రోజులు నేను చేయలేదు, ఈవెంట్సే చేయలేదు. ఇంకా ఇప్పుడు వస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే, నేను కొంతమంది యాంకర్స్ ని ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా నేను ఈవెంట్స్ చేస్తాను, నేను కనిపిస్తే చాలు అని కొంతమంది యాంకర్లు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకేంటి, మాకు ఈవెంట్ వరకు నడిచిపోయిందా వాళ్ళతో చేయించేసుకుందాం అని వీళ్ళు ఉన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ర్యాట్ రేస్. నాకు ఏదైనా ఒక ఈవెంట్ కరెక్ట్ గా అనిపించింది అది నేను చేయగలుగుతాను, మేబీ నేను అక్కడ ఫిట్ అవ్వగలుగుతాను, మనకి ఏదైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అని అనుకుంటే నేను చేద్దామని డిసైడ్ అయ్యా, లేదంటే లెట్ మీ జస్ట్ స్టే అవే ఫ్రమ్ దాట్. ఓకే, మీకు ఇవి మూవీ ఈవెంట్స్ చేయటం కష్టంగా అనిపిస్తుందా, లేకపోతే క్రికెట్ హోస్టింగ్ చేయడం కొంచెం? క్రికెటే కష్టం అండి. మూవీ ఈవెంట్స్ ఏంటంటే మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఒక్కొక్క గ్యాప్ ఏదైనా వచ్చినా కానీ మనం టక అని చెప్పి ఏదైనా మాట్లాడేయచ్చు, మనం నచ్చినట్టు ఉండొచ్చు. బట్ క్రికెట్ అలా కాదు, ఒకసారి ఏదైనా నంబర్ మిస్ అయినా, ఓకే ఒక స్టాట్ మిస్ అయినా కానీ చూసే జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళకి క్రికెటర్స్ అంటే దేవుళ్ళలాగా. సో వాళ్ళకి ప్రతి స్టాట్ తెలుసు, ప్రతి లెక్క తెలుసు. అక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా కానీ గాన్. ఈవెన్ మూవీ ఈవెంట్స్ కూడా మనం కాస్ట్ అండ్ క్రూ అందరినీ గుర్తుపెట్టుకుని చేసేంత వరకు ఓకే, దాని తర్వాత మధ్యలో కింద వాళ్ళతో ఎవరితోనో మాట్లాడి అది ఏదైనా కానీ మనం బిల్డ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. బట్ క్రికెట్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఆల్వేస్ టఫ్ కంపేర్ టు ఎంటర్టైన్మెంట్. విద్యా గారు మొత్తం ఒక 10 years కెరీర్ కదా మీ, హోస్ట్, మోడలింగ్ అన్ని ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మోర్ దెన్ 10. ఈ 10 years లో ప్రొఫెషనల్ పరంగా ఎప్పుడైనా మీరు హట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదైనా ఒక విషయంలో ఎందుకు వచ్చాను నేను అసలు ఈ ఫీల్డ్ కి, చక్కగా ఇంట్లో ఆ టైప్ లో ఎప్పుడైనా హట్ ఎందుకు వచ్చాను అని ఫీల్ అవ్వలేదు కానీ, బట్ ప్రొఫెషనలీ ఎస్, ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫీల్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి వర్క్ లో. కొన్నిసార్లు పీపుల్ ట్రైంగ్ టు రీప్లేస్ యూ, అంటే అది మన వర్క్ పరంగా రాదు. కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వాళ్ళ ఈగోకి తీసుకుంటారు, ఓ ఈవిడ పెద్ద ఎక్కువ అనుకుంటుందా ఏంటి, ఈవిడ తీసి పక్కన పెడదాం అని చెప్పి వాళ్ళ యాటిట్యూడ్ చూపిద్దాం అని అనుకుంటుంటారు. సో ఐ హ్యావ్ మై వేస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు థింగ్స్. సో అట్లా కొన్ని సందర్భాల్లో ఎప్పుడన్నా అనిపించినవి ఉంటాయి కానీ, బట్ అదర్వైజ్ లేదు. కొన్నిసార్లు ఏమో ఓకే ఈ అమ్మాయి అంత టాలెంటెడ్ కాదే, బట్ దే స్టిల్ గోయింగ్ విత్ హర్ అని కూడా అనిపిస్తుంటది వేరే వాళ్ళతో, మనకి ఎందుకు రాలేదు అని కూడా అనిపిస్తుంటది. బట్ అది ఎప్పుడు కూడా వర్క్ కి ఆపేయాలి అని అయితే నేను అనుకోను. నీకు ఏదైతే రాసి పెట్టుందో వాట్ ఎవర్ యు ఆర్ డెస్టిన్డ్ అది చేసుకుంటూ వెళ్ళిపోతే అని అనిపిస్తుంది. కానీ అంత కాంట్రవర్షియల్ గా లేకపోతే అంత నెగటివ్ థింకింగ్ ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. అంటే ఫస్ట్ నుంచి ఫీల్ లో మీరు చాలా సీరియస్ గా ఉంటారు. అంటే చాలా మందికి ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి ఇంతకుముందు కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ మనకి ఎవరైతే అవకాశాలు ఇస్తున్నారో వాళ్ళని మనం కొంచెం ఎంటర్టైన్ చేసేలాగా బిహేవ్ చేయాలి, ఎంటర్టైన్ చేసేలాగా మాట్లాడాలి అని చెప్తారు. అని విద్య గారు ఏం చెప్తారు? నేను అసలు చేయొద్దని చెప్తా. నేనేం చెప్తానంటే టాలెంట్ ఉంటే ఒకవేళ మీకు వాళ్ళతో మాట్లాడాలి ఉందనుకోండి, ఫ్రెండ్షిప్ చేయాలని ఉందనుకోండి, వెళ్ళి చేయండి, తప్పులేదు. బట్ అవకాశాల కోసం క్లోజ్ గా ఉండాలి, అవకాశాల కోసం అది నేను చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఎందుకంటే అలా నేను చేయకపోయినా ఇంకా నాకు వర్క్ వస్తుంది అని అంటే సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర ఒక టాలెంట్ ఉంది, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నానే కదా దాని అర్థం. సో ఇన్ ద సేమ్ వే అది ఒక్కొక్కలా వర్క్ అవుతుంది. కొంతమంది ఏమో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు, కొంచెం ప్లీజింగ్ గా వాళ్ళతో బాగుంటే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. నేను అలా ఎప్పుడు ఎవరితో లేను కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఎనీబడి టు డూ దట్. మీరు కంఫర్టబుల్ గా ఉంటే ఫ్రెండ్షిప్ చేసుకోండి, లేదంటే లేదు. ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను ఈ రోజు ఈ ఈవెంట్ చాలా బాగా చేశాను, లేదా ఈ రోజు ఈవెంట్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది, ఎక్కడో కొంచెం తక్కువైంది అలా అనిపించిన ఈవెంట్స్ ఏమన్నా?
అన్ని అయ్యా గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. చాలా బాగా చేశాను అనిపించిన మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్లీ సిఎస్కే చేసిన ఈవెంట్, ధోని ఈవెంట్ అనగానే నాకు అసలు 1 డే ముందు నిద్ర పట్టలేదు. అసలు ఏం చేయాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి, ఇవన్నీ ఫుల్ ప్లానింగ్ లో ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ వేసింది. కానీ బట్ ఈవెంట్ చేసి వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వస్తే చాలా చేసాం. అందులో నాకు బాగా గుర్తుండేది ఓ బేబీ, నేను ఝాన్సీ అక్క చేసాం. నేను సమాంత లాగా, ఝాన్సీ అక్క వాజ్ లక్ష్మి గారు లాగా చేసాం అనమాట స్టేజ్ మీద. అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా చాలా చేసాం. రీసెంట్ గా బేబీ వరకు బేబీ కూడా చేసా. సో అన్ని గుడ్ ఈవెంట్స్. కొన్ని సందర్భాల్లోనేమో ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అట్లాంటివి ఏమైనా ఇచ్చుంటే ఇది ఇలా చెప్పాను, అది నేను చెప్పకపోయినా కానీ అక్కడ మధ్యలో ఈవెంట్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు తీసుకొచ్చేసి ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాదు, క్రియేటివ్ ప్రొడ్యూసర్, ఈయన క్రియేటివ్ కాదు ఎగ్జిక్యూటివ్ అని అన్నప్పుడు అటు ఇటు అయినప్పుడు ఐ ఫీల్ బ్యాడ్. ఓకే, ఇంకా బెటర్ హోంవర్క్ చేసి వెళ్ళాల్సి ఉండేదేమో, చిన్న మిస్టేక్స్ అంతే చిన్నవే. బట్ ఎప్పుడు నాకు తెలిసి నా కెరీర్ లో బ్లండర్స్ జరిగింది ఎప్పుడు జరగలేదు. ఓకే. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్ లో చూసుకుంటే యాంకర్స్ ఉన్నారు, కానీ రెగ్యులర్ గా కనిపించే మీలాంటి యాంకర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు పోస్ట్. కానీ మీ అందరికి మిమ్మల్ని అడిగినా కూడా అదే చెప్తారు, ఇందాక కూడా చెప్పారు సుమక్క అని చెప్పి. సో ఎప్పుడైనా సరదాగా సుమా గారు కలిసినప్పుడు అక్క ఏంటక్క అన్ని నువ్వే తీసుకుంటావు, 2-3 మాకు వదలొచ్చు కదా, డిస్కషన్ వస్తాయా సరదాగా? టీవీ షోలో అలానే సతాయిస్తూ ఉంటాం ఆవిడ్ని. బట్ అడగడం వరకు వేరు. బట్ ఒకవేళ అలాంటి ఆపర్చునిటీ వస్తే ఆవిడలాగా మనం చేయగలుగుతామా, అది కూడా మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అదొక క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఈజీ అడగడం ఏముంది. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు, అంత డబ్బులు పెట్టినప్పుడు, ఎవరైతే యాంకర్ పర్ఫెక్షన్ తోని ఈవెంట్ ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళని తీసుకుంటారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళి బ్లండర్స్ చేస్తాం, ఇన్ఎక్స్పీరియన్స్ చూపిస్తాం అంటే ఎవరు తీసుకోరు. సో దట్స్ వై షీఈస్ పర్ఫెక్ట్ ఇన్ హర్ జాబ్ అండ్ షీఈస్ గెటింగ్ దోస్ ఆపర్చునిటీస్. రెండో క్వశ్చన్ ఏమొస్తుందంటే, సుమక్క ఫస్ట్ ఈవెంట్ లో ఇంత పర్ఫెక్ట్ గా ఉండిందా? అలా చేస్తూ వెళ్తూనే కదా అది వచ్చింది. మరి అన్ని ఆపర్చునిటీస్ మిగతా యాంకర్స్ కి వస్తున్నాయా ఈజ్ ఆల్సో అ క్వశ్చన్. సో ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్. అట్ ద సేమ్ టైం అన్ని ఆపర్చునిటీస్ వస్తేనే కదా అక్కడి వరకు వెళ్ళగలిగి. మీరు ఎప్పుడైనా అడిగారా సుమక్కని అక్క ఇదక్క పరిస్థితి ఎప్పుడైనా ఇలా మాట్లాడారు? లేదండి, షీఈస్ డూయింగ్ హర్ జాబ్ వెరీ వెల్. ఐ వాంట్ హర్ టు డూ మోర్ ఈవెంట్స్. నేను ఎప్పుడు ఆవిడ యాంకరింగ్ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటానే కానీ, బట్ నాకు మనసులో ఎప్పుడు అలా లేదు. బట్ ఈ క్వశ్చన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి అనమాట. అయ్యో, మీరు మనసులో ఏదో పెట్టుకున్నారని నేను అంటే సరదాగా కలిసినప్పుడు అందరు యాంకర్స్ అంటూనే ఉంటారు. రీసెంట్ గా మొన్న సుమార్డాకి వెళ్ళాం. సుమార్డాలో కూడా షీ వాజ్ లైక్, మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆ టాస్క్ అయిపోయాక షీస్ లైక్, ఓకే నీకు ఒక 5 ప్రీ రిలీజ్ ఈవెంట్, 2 ట్రైలర్ లాంచ్లు అలా అన్నారు. సో అది ఎప్పుడు మేము ఫన్ గా చేస్తూ ఉంటాం. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అది ఆవిడ చేతుల్లో లేదు, మా చేతుల్లో లేదు, ఇచ్చే ప్రొడ్యూసర్స్ చేతిలో ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలి. ఓకే, వింధ్య గారు మీరు కూడా ఒక హోస్ట్ గా, సీనియర్ హోస్ట్ సుమా గారి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను, లేకపోతే ఇంకా నేర్చుకోవాలి, లేకపోతే ఆ సుమా గారిలో నాకు ఈ క్వాలిటీస్ అంటే ఇష్టం అని అంటే ఏం చెప్తారు? స్పాంటినిటీ, టైమింగ్. ఎలా వస్తుంది అసలు ఈవిడికి టైమింగ్, ఎలా మాట్లాడతారు ఈవిడ అసలు అని అనిపిస్తా ఉంటుంది, అది ఆవిడ దగ్గర. బట్ అట్ ద సేమ్ టైం ఐ ఓన్లీ డోంట్ రేట్ సుమా గారు హై అండి ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఉదయ్ భాను గారు ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా ఆవిడ ఇప్పటికీ కూడా ఇంకా అదే లుక్ లో కనిపిస్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆ లుక్స్ మళ్ళీ సుమా గారికి వస్తాయా? ఐ డోంట్ థింక్ సో. సో ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వాలి, ఆ గుర్తింపు అనేది నాకు అనిపిస్తుంది. ఈవెన్ ఝాన్సీ గారు, ఆవిడకున్నంత ఇంటెలిజెన్స్, ఆవిడకున్నంత నాలెడ్జ్ అబౌట్ థింగ్స్ సొసైటీ ఇంకే యాంకర్కి ఉండదు. సో దే ఆర్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఫర్ మీ ఒక్కళ్ళేం గొప్ప కాదు. సుమక్క అఫ్ కోర్స్ షీఈస్ రూలింగ్ ద ఇండస్ట్రీ రైట్ నౌ. ఆవిడ స్పాంటినిటీతో జనాలకి ఆ ఎంటర్టైన్మెంట్ ఇష్టం కాబట్టి బహుశా షీఈస్ గోయింగ్ దర్. బట్ అగైన్ ఉదయ్ భాను గారి విషయానికి వస్తే ఆ లుక్స్, ఆవిడ స్టేజ్ మీద నిలబడితే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. దట్ ఈస్ ఉదయ్ భాను గారు. ఆవిడ వేలో ఆవిడ క్లాస్. ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారు, ఆవిడ నాలెడ్జ్, ఆవిడకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్, ఆవిడ చెప్పేటువంటి థింగ్స్ ఎవరైనా ఫాలో అయితే లైఫ్ లో నథింగ్ లైక్ ఇట్. ఆవిడతో కూర్చొని నాకు కొంచెం సేపు నాలెడ్జ్ షేర్ చేసుకుంటే చాలా కూల్ అండ్ కామ్ గా ఉంటారు ఝాన్సీ అక్క. ఇట్స్ టూ గుడ్, జస్ట్ టూ గుడ్. నాకు పర్సనలీ ఆవిడ అంటే ఎందుకో తెలియదు, యాజ్ అ హ్యూమన్ నాకు ఆవిడ అంటే చాలా ఇష్టం. ఓకే. అండ్ ఇప్పుడున్న యాంకర్స్ చూసుకుంటే అంటే కొన్ని షోస్ కి వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. అవును. అలా మిమ్మల్ని ఎప్పుడైనా ఆ షోస్ కి మీరే చేయాలి అనే ఎగ్జాంపుల్ వస్తుంది, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఇలాంటి వాటికి ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? నన్ను అప్రోచ్ అయ్యారు, బట్ నాట్ యాజ్ అన్ యాంకర్. నేను ఇన్ఫాక్ట్ మల్లమాలకి 2020-21 టైంలో అనుకుంటా, అంతే 2021 టైంలో నువ్వు రెడీ నేను రెడీ వాజ్ మై లాస్ట్ షో విత్ యాంకర్ రవి. అది స్టార్ మహిళా స్లాట్ లో వచ్చింది. సో ఆ షో బాగానే వెళ్ళిందండి, ఒక 5-6 months కంటే ఎక్కువ వెళ్ళింది.
వెళ్ళిన తర్వాత దెన్ అగైన్ దాని తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి పార్టిసిపెంట్ గా ఇలా అడిగారు. సో జస్ట్ లైక్ ఎవ్రీ పార్టిసిపెంట్ వచ్చి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదండి. ఇఫ్ ఐ వాంట్ బి అన్ యాంకర్ మేబీ వెల్కమ్. ఒకవేళ రెగ్యులర్ గా గెస్ట్లు వచ్చే ప్రోగ్రామ్ అంటే ఏదో అప్పుడప్పుడు కుదిరినప్పుడు గెస్ట్ లాగా వచ్చి వెళ్తా కానీ, బట్ యాజ్ అన్ యాంకర్ మేబీ ఐ వాంట్ టు డూ ఇట్, లేదంటే లేదు అని చెప్పని అనుకున్నాను. సో దే నెవర్ రీచ్డ్ అవుట్ టు మీ యాంకర్ లాగా, పార్టిసిపెంట్ లాగా అడిగారు. బట్ అది కుదరలేదు, ఎందుకో టైమింగ్ లేకో ఎందుకో తెలియదు. కానీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాస్ట్ మేము ఒక 5-6 years బ్యాక్ నుంచి చూసుకుంటే, అండ్ ఇప్పుడు ఝాన్సీ గారు, సుమ గారు మీ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అందరికి తెలుగు చాలా, అఫ్ కోర్స్ సుమ గారు కూడా మలయాళం అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడతారు. అండ్ ఇప్పుడు చాలా మంది తెలుగు రాని వాళ్ళు కూడా యాంకర్లు అయ్యారు. సో వాళ్ళు మాట్లాడే కొన్ని బూతులు అలా 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 వైరల్ కూడా. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది బేసిక్? ఇంకా చేయొచ్చు కదా, లేకపోతే మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకో, ఈ టైప్ లో మేము ఉన్నాం కదా మమ్మల్ని తీసుకోవాలి కదా అని అయితే నేను అనుకోను. బట్ భ్రష్టు పట్టిస్తున్నారు అని అనిపిస్తుంది. అంతే అంతే. ఇది ఎలా అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ ఉండేదండి, ఓటీటీ వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి ఐ థింక్ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ మాత్రం వరుస పెట్టి ఇది జనాల మీద రుద్దే ప్రోగ్రామ్ ఏంటో నాకు తెలియదు కానీ కొన్ని షోస్ తీసుకొచ్చారు. అదేంటంటే జనాల మీద ఆ డర్టీ కామెడీ అనేది రుద్దడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఒకప్పుడు మనం బ్రహ్మానందం గారిని ఇంకొకరిని చూసి, వెన్నెల కిషోర్ గారు ఈవెన్ టిల్ డేట్ ఆయన డర్టీ కామెడీ చేయరు. ఆయన కామెడీకి ఒక క్లాస్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు వచ్చే కొంతమంది కామెడియన్స్ వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏ పంచులేస్తారో కూడా మనకు అర్థం కాదు. సో అది వాళ్ళని జనాల మీద రుద్ది జనాలకు కూడా బాగా అలర్ట్ చేశారనేది నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇంకోవైపు మంచి కామెడీ చేసిన సందర్భాలే లేవు. దాన్నే కంటిన్యూగా మీరు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళండి. ఇఫ్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఇట్, ఇట్స్ వెల్ అండ్ ఆల్ రైట్. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది యాంకర్స్ పెద్ద సినిమాలకు హోస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని కాంట్రవర్సీ కూడా అయింది. కొంతమంది యాంకర్స్ మీద కొంచెం డబుల్ మీనింగ్ జోక్స్ వేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు తెలిసే ఉంటుంది. లేదండి, లేదా ఇప్పుడు ఆ పేరు అయినా నేను చెప్పలేను, బట్ ఉన్నాయి. అలా ఎప్పుడైనా మీ మీద ఆ టైప్ అలా వెళ్తున్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు వాటిని? నాకు కొంచెం ఎవరైనా ఒక పర్సన్ ఈయన స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఈయన డెఫినెట్లీ ఏదో ఒకటి ఇలా మాట్లాడతారు, ఏదో ఒక యాక్టివిటీ ఈయనది ఉంది అని తెలిసినప్పుడు నేను నా ఇంట్రొడక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారు, నేను ఆయన స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఆయన ఈవెంట్ లో వచ్చారంటే నాకు ఎందుకో తెలియదు, ఆయన ఇంటర్వ్యూస్ చూడడమో ఏమో, నేను చాలా కాన్షియస్ గా ఇప్పుడు వేదిక మీదకి రామ్ గోపాల్ వర్మ గారిని ఆహ్వానిస్తున్నాం అంటాను అంతే. దాని మించి ఒక వర్డ్ అటెళ్ళను, ఒక వర్డ్ ఇటాను, సార్ మాట్లాడండి అంతే. సో దానికి మించి మనం ఎక్కువ లిమిట్స్ క్రాస్ చేస్తే కదండి వాళ్ళు మొదలెట్టేది. నేను చాలా క్లియర్ గా ఉంటా. నేను ఎవరైతే గెస్ట్ వస్తున్నారో వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, వీళ్ళు కొంచెం, మనం ఎందుకండి, మనకు తెలుసు ఆ పర్సన్ అది మాట్లాడతాడని తెలిసినప్పుడు మనం ఎందుకు కొంచెం ఇంటిచ్చి, సార్ మీరు ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, నాకు ఎందుకండి, మీరు కూడా చాలా ఇది, నేను అనిపించుకోను, నాకు అక్కర్లేదు. ప్యూర్ గా ఎవరైనా వచ్చి జెన్యున్ గా నీకు వచ్చి ఓ బాగున్నావు అమ్మా అంటే ఫైన్, వెల్ అండ్ ఆల్ రైట్. కానీ ఈ పర్సన్ ఇది చేస్తాడు, ఈ ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ ఉంది అని తెలిసిన వాళ్ళని స్టేజ్ మీద పిలిచి, సార్ మీరు చాలా ఇవాళ మీరు భలే, ఇవి నాకు అవసరం లేదు. చాలా వాళ్ళని మాత్రం పర్టికులర్ గా పిలిచి, సార్ మాట్లాడండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వింధ్య గారు, మీకు మొహమాటం అనేది ఏమన్నా ఉందా? లేదండి, లేదు. అంటే బేసిక్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఏంటంటే చాలా మంది అవకాశాల కోసం కొంచెం వేరేలా కాదు, మామూలుగా కొంచెం ఉంటే చెప్పొచ్చు కదా, నేను చేస్తాను కదా, ఇలా అడుగుతూ ఉంటారు. వింధ్య గారు కూడా అలాగే ఏమన్నా తెలిసిన వాళ్ళని అడుగుతారా, నేను చేస్తాను కదా సార్ నాకు అది ఇవ్వచ్చు కదా, లేకపోతే వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతారు? నా కెరియర్ లో ఎప్పటివరకు నేను ఎప్పుడు ఎవరిని అడిగింది లేదు. ఒక్కసారి అడిగాను, బట్ ఆ తర్వాత అడగకూడదని ఫిక్స్ అయ్యి. అంటే అది కూడా నా ఈటీవీ షోస్ లోనే ఇలా రెగ్యులర్ గా వస్తున్న దాంతో, ఒక ప్రొడక్షన్ హౌస్ దాని ముందు నేను వర్క్ చేసి ఉన్నా, దాని తర్వాత మల్లెమాలకు చేశాను. వీళ్ళ దగ్గర షో స్టాప్ అయిన తర్వాత ఒకసారి వెళ్ళి చానుతో, అక్క ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లెట్ మీ నో, ఎందుకంటే మీకు కూడా చేసున్నాను కదా అన్నాను. బట్ వాళ్ళ నుంచి నాకు ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చినట్టు అనిపించలేదు. దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఫిక్స్ అవ్వడం అని కాదు, నేను ఎప్పుడు అడగలేదు. బట్ ఐ రిమెంబర్, నాకు గుర్తుంది అది ఒకటే నేను ఎవరినైనా అడిగింది. బట్ దే డిడ్ంట్ షో మీ దట్ రెస్పాన్స్. ఐ సెడ్ ఓకే, వెల్ అండ్ ఆల్ రైట్. వినయ్ గారు, మీలో ప్లస్లు మీలో మైనస్ ఏం చెప్తారు? ప్లస్ అండ్ మైనస్ అది ఎప్పుడు నేను అనుకోలేదండి. ఐ డోంట్ నో, రియలీ నేను అంతగా ఆలోచించలేదు. అంటే మాకు వినయ్ గారిని చూస్తే ప్లస్ లో తెలుస్తాయి, వినయ్ గారు బాగుంటారు. ఐ థింక్ ప్లస్ ఇస్ మై పర్సనాలిటీ, ఐ ఫీల్ ప్లస్ ఇస్ మై వాయిస్, ఐ ఫీల్ ప్లస్ ఇస్ మై కమాండ్, మై లాంగ్వేజ్. నేను తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడతాను కాబట్టి, తెలుగు అమ్మాయినే కాబట్టి అది నా అడ్వాంటేజ్ అని నేను అనుకుంటాను. అండ్ నెగటివ్స్ వచ్చేసరికి
ఐ ఫీల్ ఇంతకు ముందు మాట్లాడుకుందే, నేను ఎవరితో ఎక్కువ జెల్ అవ్వను, ఆపర్చునిటీస్ కోసం ఎక్కువ ఎవరితో మాట్లాడను. అది నెగటివో పాజిటివో నాకు తెలియదు కానీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్ దట్, అంతే. సో అది ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలంటే మీరు చెప్పినట్టు ఆ సోషలైజింగ్ అవన్నీ చేయాలి, బట్ అది నేను చేయను, విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే. అండ్ ఇప్పుడు క్రికెట్ విషయానికి వస్తే, అని ఇందరు చెప్పారు మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే ఇది, బట్ క్రికెట్ లో కొంతమందికి క్రష్ ఉంటారు అలా. సో మీ క్రష్ ఎవరు? అప్పుడు యువరాజ్ సింగ్, అంతే. దాని తర్వాత ఇంకా క్రషెస్ అవన్నీ ఎవరు లేరు. ఇప్పుడు క్రషెస్ కి దేనికి ఏం టైం లేదు. ఎవరు ఆడితే వాళ్ళు చూసామా, వాళ్ళ మ్యాచ్ ఎంజాయ్ చేసాం, ఓకే థ్యాంక్ యూ బై బై. బట్ ఎవరు ఆట బాగా నచ్చుతుంది అంటే ఇప్పుడు యువరాజ్ గారిని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కరెంట్ ఆడేవాళ్ళు ఎప్పుడైనా యువరాజ్ గారిని పక్కన పెట్టేద్దాం. విజయ్ గారికి యువరాజ్ గారు అంటే ఇష్టం నాకు అర్థమైపోతుంది, మీరు ఏం చెప్పిన యువరాజ్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన పక్కన పెట్టేస్తే ఎవరు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తే బా చూడాలి? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని స్టేడియం లోకి వస్తే చూడాలి, అంతే. తను ఆడుతున్నంతసేపు నాకు విరాట్ కోహ్లీ అంటే అంత ఇష్టం ఉండకపోయేదండి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఓకే ఇంకొక ప్లేయర్, ఎందుకంటే క్రికెట్ అంతా క్లోజ్ గా ఫాలో అయ్యి ఓకే ఏదో తిక్కగా మాట్లాడుతుంటాడు, అగ్రెసివ్ ఈ ప్లేయర్ అని అనుకునేదాన్ని. బట్ T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కి అగెయిన్స్ట్ గా వచ్చి ఆడిన నాక్, ఆ రోజు ఇంటికి వచ్చి ఐ వాజ్ లైక్, ఆ రోజు ఆయన వల్లే మ్యాచ్ గెలిచి, హీఈస్ ద మ్యాన్. ఎందుకంటారు విరాట్ కోహ్లీని ఎందుకు ఇంత రేట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఐ ఎంజాయ్ వాచింగ్ హిస్ బ్యాటింగ్. ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా ఆయనతో? మీట్ లేదు, స్టేడియం లో వరల్డ్ కప్ అప్పుడు వెళ్తున్నప్పుడు హాయ్ హలో అంతే. వీ నెవర్ డిస్టర్బ్ దెమ్, వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళ గేమ్ లో ఉంటారు, సో అంతవరకే. కానీ బట్ వెళ్ళి డిస్టర్బ్ చేసి పర్సనలీ ఇంటరాక్ట్ అయ్యి అదేం లేదు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, మేము బాంబేలో ఉండే హోటల్లోనే దే ఆల్ స్టే అనమాట. సో క్రికెటర్స్ త్రూ ఇలానే ఇంట్రడ్యూస్ అయ్యాను, బట్ ఐ లవ్ హిస్ గేమ్. ఓకే. వీళ్ళిద్దరు అసలు రోహిత్ అండ్ కోహ్లీ రామలక్ష్మణులు లాగా క్రికెట్ కి ఈ జనరేషన్, వాళ్ళ భుజాల మీదే నడుస్తుంది మొత్తం అంతా అని అనిపిస్తుంది. ధోని అఫ్ కోర్స్ IPL కి వచ్చేసరికి ఆయన కంటే బెటర్ కెప్టెన్ ఇంకా పుట్టడు అనేది నా ఫీలింగ్. సూపర్, చాలా బాగా చెప్పారు. హిస్ గాట్ ఎవ్రీ ICC ట్రోఫీ, ఎవ్రీథింగ్. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించడం ఏంటి, ప్రతి వరల్డ్ కప్ గెలిపించడం ఏంటి, ఆయనకు మించిన కెప్టెన్ ఇంకా నెవర్ బిఫోర్. ఆ రికార్డ్ నాకు తెలిసి ధోని గారికి ఉన్న రికార్డు ఎవరికి ఉండదు, రాదేమో అనిపిస్తుంది అప్పుడు. ఇంపాసిబుల్. ఒక T20 వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, ఒక ODI వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL, ఎక్కడ చూసినా ధోని ధోని ధోని, ఆ మాని అలాంటివి. అండ్ రీసెంట్ గా ఒక చిన్న సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సో మీకు ఇష్టమైన రోహిత్ శర్మ గారిని 4 బౌండరీ దగ్గర అటు ఇటు ఇటు అటు ఫీల్డ్ ప్లేస్మెంట్, యా, సో అవన్నీ బాగా ట్రోల్ అయ్యాయి. అవును, నాకు తెలిసి ఉన్నారా మీరు అక్కడే ఆ మ్యాచ్ జరిగేటప్పుడు? నేను లేనండి ఆ మ్యాచ్ జరిగేటప్పుడు, బట్ చూసిన తర్వాత హైదరాబాద్ లోనే కదా జరిగింది అది. దానికంటే ముందు మ్యాచ్ ఐ థింక్ నాకు తెలిసి దానికంటే ముందు మ్యాచ్. బట్ చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న కెప్టెన్ ని. అయితే నేనేమనుకుంటాను అంటే అండి, వీడియోస్ లో ఒక రకమైన సాడ్ మ్యూజిక్ వేసేసి మనం ఏదైనా విజువల్స్ చూపిస్తే జనాలు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతా ఉంటారు, కానీ యాక్చువల్లీ అక్కడ ఆన్ ఫీల్డ్ జరిగేది అది ఉండదు. రోహిత్ శర్మని కాదని ముందుకెళ్లే అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా హార్దిక్ పాండ్యాకి? ఐ డోంట్ థింక్ సో. కరెంట్ ఇండియన్ కెప్టెన్ అండి, నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి లీడ్ చేస్తున్నాడు తను. ఓకే, సో ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని చెప్పి కొన్ని విజువల్స్ వేసి ఏదో జాలి క్రియేట్ చేయడానికి, అది రోహిత్ శర్మ చేశాడు, ఆయన చేసింది కాదు. ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో ఒక కంటెంట్ జనరేట్ అవ్వడానికి అలాంటివన్నీ వేస్తుంటారు అనేది నా ఒపీనియన్. బట్ రోహిత్ శర్మని కాదని వెళ్ళేంత ధైర్యం ఇంకా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో, ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ సో. బట్ రోహిత్ కెప్టెన్ అయి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఇంకా నాకు కూడా ఉంది. హార్దిక్ పాండ్యాకి ఇది కాదు రైట్ టైం, రాంగ్ టైమ్ లో చేశారు ముంబై ఫ్రాంచైజీ అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, IPL లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? డౌట్స్ ఏ లేదు, మన సన్ రైజర్స్ హైదరాబాద్. అసలు అది క్వశ్చనే కాదు. అది అంటే హైదరాబాద్ లో ఉన్నారని అందరూ హైదరాబాద్ ఇష్టపడరు కదా, నాలుగు చెన్నై CSK కూడా ఇష్టపడతారు. బట్ ఈసారి కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ ఉంది, లక్నో సూపర్ జైంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ డెఫినెట్లీ ఇస్ దేర్. ఇది ఏంటంటే 2020 ఫార్మాట్ లో ఎప్పుడు ఏ టీం గెలుస్తుంది ఏంటి అని చెప్పలేము. బట్ కోల్కతా ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, లక్నో సూపర్ జైంట్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్ లో ఈ 4 టీమ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ అవే కండిషన్స్ కి వెళ్ళి అక్కడ కూడా మ్యాచ్లు గెలవాలి, కానీ ప్యాట్ కమిన్స్ మీద నమ్మకం. ఏం చేస్తాడు అని, వరల్డ్ కప్ లో 10 మ్యాచ్లు గెలిచొచ్చిన ఇండియన్ టీమ్ కి అక్కడ స్టాప్ చేశాడు అని అంటే డెఫినెట్లీ అదే కోచింగ్ స్టాఫ్ డానియల్ వెటోరీ, ప్యాట్ కమిన్స్, ఇప్పుడు హెడ్
ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఒక మ్యాచ్ లో గనక క్లిక్ అయ్యారా డిస్ట్రక్షన్ అనేది మాత్రం నమ్మకం ఉంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అని నేను అనుకున్నాను. అభిషేక్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ ఏం ఆడుతున్నాడు అసలు ఈ ఇయర్, మంచి హిట్టర్స్ వీళ్ళంతా. అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు క్లాస్ అని ఏంటి, ఆ బ్యాటింగ్ లైన్అప్ చూస్తేనే మతిపోతుంది అసలు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఐ వాంట్ దెమ్ టు పర్ఫార్మ్, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి యాజ్ అ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా సిఎస్కే గురించి ఏం చెప్పలేదు అంటే ఇప్పుడు నాకు తెలిసి ధోని గారికి కూడా ఇది లాస్ట్ సీజన్ అయి ఉండొచ్చు. సో మా ఒపీనియన్ అంటే లాస్ట్ సీజన్ కాబట్టి ఎలాగైనా టీం మొత్తం జూనియర్స్ అందరూ కలిసి సీనియర్ కి కప్ ఇచ్చి, లాస్ట్ టైం మనకి సచిన్ టెండూల్కర్ కి ధోని గారు చేశారు వరల్డ్ కప్ కి, ఆ టైప్ లో ఏమైనా చేస్తారేమో అనేది యాజ్ అ ఫ్యాన్స్ గా మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? పర్సనలీ నాకు తెలిసినంత వరకు ధోని ఈజ్ నాట్ సంబడి ఒక హైలో కెరియర్ ని ఎండ్ చేసే ప్లేయర్ కాదు. ఈవెన్ మీరు చూస్తే 2019 వరల్డ్ కప్ తర్వాత ఒక రోజు కామ్ గా August 15, 2020 రోజు ఒక ట్వీట్ చేశారు, ఐఎమ్ డన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈవెన్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే కూడా చాలా కామ్ పర్సన్. అది చాలా హడావిడి చేసేయచ్చు, ముందే ఎప్పుడో చెప్పేయచ్చు కదా చెన్నై సూపర్ కింగ్స్ కి నేను కాదు కెప్టెన్ రుతురాజ్. ఎగ్జాక్ట్లీ 1 day బిఫోర్ హీ బ్లాస్టెడ్ దిస్ బాంబ్, డ్రాప్ చేశారు అలా రుతురాజ్ క్యాప్టెన్ చేస్తున్నారు అని చెప్పి. సో ఐ డోంట్ థింక్ హీస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యాప్టెన్ వేర్ ఓకే నేను ఒక హైలో వెళ్ళాలి, నన్ను ఒక ట్రోఫీ ఇచ్చి నన్ను టీం పంపించాలి అనుకునేటువంటి క్యాప్టెన్ అని అయితే నేను అనుకోవట్లేదు. హీస్ సంబడి ఒకవేళ ట్రోఫీ గెలిచినా లేకపోయినా తను వెళ్ళాలని అనుకుంటే ఒక రోజు సడన్ గా లేచి ఎంఎస్ ధోని నేను ఇవాళ ఇంకా నేను క్రికెట్ ఆడద్దు అని అనుకున్నారంటే ఆయన ఆ రోజు ట్వీట్ చేస్తాడో ఏదో చేసి పెట్టేస్తాడు. హీఈస్ నాట్ సంబడి నన్ను ఇలా పంపించాలి, నాకు ఇట్లాంటి సెండ్ ఆఫ్ కావాలి అని అనుకునే క్యాప్టెన్ కాదు. సూపర్, బాగా చెప్పారు. ఇది తెలుగు కామెంటరీ కూడా చాలా బాగుంటుందండి. అంటే మామూలుగా కొన్నిసార్లు అంటే మొన్న విన్నాను సంథింగ్, ఎవరో కొడితే ఉప్పలో కొడితే బూడప్పుల్లో పడింది అన్న కొన్ని సెంటెన్స్ కూడా బాగా చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారు మామూలుగా అసలు మామూలుగా తెలుగు కామెంటరీ? తెలుగులో 2 కామెంటరీస్ ఉన్నాయండి, ఒకటి స్టార్ స్పోర్ట్స్, ఇంకొకటి జియో. సో అక్కడ ఏమవుతుందో నాకు తెలియదు, బికాస్ నేను ఎప్పటివరకు జియోలో అసలు కామెంటరీ చూడడం కానీ షోస్ చూడడం కానీ చేయలేదు. సో ఇక్కడ స్టార్ స్పోర్ట్స్కి వచ్చేసరికి మా దగ్గర సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ ఒక కామెంటేటర్ కళ్యాణ్ అని, ఆయన ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది అని ఎప్పుడో అన్నాడు. సో అది కొంచెం వైరల్ అయినట్టుంది. సో మన తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో వీళ్ళందరికీ ఇట్లాంటి పంచ్ లైన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ మా దగ్గర మంచి సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు హూస్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ద కంట్రీ అండ్ ఐపీఎల్ లో ఆడినటువంటి ప్లేయర్స్ లైక్ తిరుమల శెట్టి సుమన్ ఇంతకుముందు చెప్పాను కదా, 2 times హైదరాబాద్ గెలిచినప్పుడు ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఏడాది అంబటి రాయుడు కూడా జాయిన్ అయ్యారు, మనం మీరు చూసే ఉంటారు స్టేడియంలో. He also joined Star Sports Telugu. So somebody, Rohit Sharma record తో ఈక్వల్ గా 6 IPL ఛాంపియన్షిప్స్ గెలిచినటువంటి ప్లేయర్ కూడా ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఉన్నారు. ఎంఎస్కే ప్రసాద్ గారు ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఆఫ్ ఇండియా, వేణు గారు, ఇట్లాంటి కామెంటేటర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పే టైమింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఆడియన్స్ కి క్యాచీగా ఉండాలని వాళ్ళు తెలుగు సినిమాలు కూడా ఎక్కువ చూడడం, తెలుగు సినిమాలు చూసి డైలాగ్స్ ఏమైనా రిలీజ్ చేయాలి సంథింగ్. ఎవరైనా మంచి బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి వచ్చాడంటే వచ్చాడు ఇక చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసాడు, ఇక్కడ వెళ్ళిపోయాడు, ఆ టైప్ లో బలి చెప్తారంటే యూత్ కి బాగా బలి చెప్పాడు అనిపిస్తుంది. అవును. సో వినోద్ గారు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? మామూలుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంతే. తమిళ అర్థం అవుద్ది, కన్నడ అర్థం అవుద్ది, కానీ మాట్లాడలేదు. నేర్చుకోలేదు ఎప్పుడు? మనకి ఎప్పుడు లేదు, అంటే చిన్న కొంచెం వచ్చు కానీ అంత ఫ్లూయెంట్ గా రాదు. అర్థం అయిపోద్ది కానీ కన్నడ, తమిళ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడి నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ సో ఇక ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నా అండ్ వెంకీ మామ ఎప్పుడు కనిపిస్తుంటారు హైదరాబాద్ ఎక్కడ ఆడితే అక్కడ. మొన్న సిఎస్కే హైదరాబాద్ ఆడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముందు మ్యాచెస్ అన్ని మిస్ అయ్యారు, ఆ మ్యాచ్ కి వచ్చారు. సో ఆయనతో ఇంటరాక్ట్ ఎలా ఉంటుంది? చూసాను ఫొటోస్ దిగారు. సెమీఫైనల్స్, వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కి ఆయన స్టార్ స్పోర్ట్స్ తెలుగు మ్యాచ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఇలా పరిగెత్తుకుంటూ న్యూజిలాండ్ మీద మనం గెలిచా అని చెప్పి ఇలా పరిగెత్తుకుంటూ ఒకళ్ళు పట్టేసుకుని సురేష్ బాబు గారు ఉన్నారు ఆ మ్యాచ్ లో. అదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 కొట్టాడు. సో అదే మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ ఉన్నారు, సునీల్ గవాస్కర్ ఉన్నారు, డేవిడ్ బెకమ్ వచ్చారు ఆ మ్యాచ్ కి. ఇంత మంది లెజెండ్స్ మధ్యలో మనం గెలిచిన తర్వాత ఇంకా అది గెలిచాక ఫైనల్స్ కి వెళ్ళిపోయాం, ఆ మ్యాచ్ గెలిచి మనం ఫైనల్స్ కి వెళ్ళాం. సో వెంకటేష్ గారు నేను పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న పిల్లల్లాగా ఎగిరాం మేమిద్దరం. అండ్ దెన్ మేమిద్దరం అనుకున్నాం విక్టరీస్ అనేవి ఎంత బాగా యునైట్ చేస్తాయి కదా పీపుల్ ని అని చెప్పి. సో ఆ రోజు చాలా చక్కగా మాట్లాడారు. హీఈస్ క్రేజీ అబౌట్ క్రికెట్. ఐ థింక్ హీస్ వన్ లాయల్ ఫ్యాన్. ఇప్పుడు ఆర్సీబీకి ఎలా అయితే లాయల్ ఫ్యాన్స్ ఉంటారో, కప్పు గెలిచినా గెలవకపోయినా, ఇన్ని సీజన్లు ఉన్నా ఏదున్నా, ఆయన అలా సన్ రైజర్స్ హైదరాబాద్ కి, ఇండియన్ క్రికెట్ టీమ్ కి అంత లాయల్ ఫ్యాన్ వెంకీ మామ ఆల్వేస్. అంటే ఇంకా మీరు ఈ ఫీల్డ్ లో, ఇప్పుడున్న మీ ఫీల్డ్ లో
నేను ఇంకా రీచ్ అవ్వాలి, Mm. నేను ఇంకా హైట్స్కి వెళ్ళాలి Mm. అని ఈ టైప్లో ఏమన్నా ఉందా? లేదండి, ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వేర్ ఐఎమ్ టుడే, వాట్ ఐఎమ్ టుడే. నేను ఇదే ఇక్కడి వరకే ఉండగలుగుతానంటే ఇదే చాలు. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ ఏదో అయిపోవాలి అని లేదు. ఎందుకంటే అలా పెట్టుకున్నప్పుడు మనం అది రీచ్ అవ్వకపోతే ఎక్కడో సాటిస్ఫాక్షన్ ఉండదు మనకి. సో నేను ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను అంతే. వేర్ ఎవర్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు వెళ్ళంతే. ఇఫ్ యూఆర్ హ్యాపీ హ్యాపీ అంతే. హ్యాపీ లేకపోతే ఏదో ఇది చేసేయాలి అది చేసేయాలి ఎప్పుడు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు అంత పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని, ఎయిమ్స్ పెట్టుకుని నేను ఎప్పుడు వర్క్ చేయాలి. జరుగుతూ ఉంటుంది అంతే. జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐ థింక్ చాలా రోజుల తర్వాత కదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఎప్పుడో 6 years బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్. సో ఎనీవే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు. థ్యాంక్ యూ. అండ్ నేను అడగగానే కొంచెం టైం తీసుకున్నా కూడా మళ్ళీ మీరే కొంచెం మెసేజ్, అవును, ట్రావెల్ చేస్తూ అటు ఇటు అసలు కుదరలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చందు మెసేజ్ చేస్తా ఉంటే మళ్ళీ నేను సరే ఎలా అన్నా కానీ కలవాలి, ఇది ఫినిష్ చేసేయాలి, బకెట్ లిస్ట్ లో ఉంది, వెంటనే ఫినిష్ చేసేయాలి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిమ్మల్ని అప్కమింగ్ ఈవెంట్స్ లో చూసాం, క్రికెట్ కామెంటరీగా చూసాం, కామెంటర్గా చూసాం, మూవీస్ లో కూడా మంచి ఆర్టిస్ట్ గా, యాక్టర్స్ గా చూడాలని మా ఒపీనియన్. మరి అది తెలియదు కాబట్టి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.